ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్లో రాబోయే పుష్కరాలు 2027 జూలై 23 జరిగే పుష్కరాల గురించి మనం ఏ రకంగా నగరాన్ని అభివృద్ధి చేయాలి, అలాగే ఉన్న సమస్యలు ఏంటి అనే వాటి మీద మరి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ మీటింగ్కి నగరంలోని ప్రముఖులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు అందరూ కూడా రావటం జరిగింది. ముఖ్యంగా పుష్కరాలు అనగానే గోదావరిలో స్నానం చేయడానికి మన రాష్ట్రంలోనే దేశంలో అనేక మంది వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు. కొన్ని కోట్ల మంది, 7-8 కోట్ల మంది వచ్చి స్నానం చేస్తారని ఆశిస్తున్నాం. కానీ నిజంగా ఈవేళ రాజమండ్రి గోదావరిలో ఉన్న నీళ్లు స్నానం చేయడానికి ఉపయోగపడే నీళ్ళే కాదా అని చెప్పి మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే రాజమండ్రి గోదావరిలో ప్రవహించే నీళ్లు చాలా స్నానానికి పనికిరావని చెప్పి చాలా మంది టెస్ట్ రిపోర్ట్లో వచ్చింది. ఆ నీరు మనం మంచినీరుగా మార్చాలనే ఉద్దేశంతో నేను 46 రోజులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు దీక్ష చేయడం జరిగింది. మరి దానికి స్పందించి నరేంద్ర మోడీ గారు 56 కోట్లు, అలాగే జగన్ గారు 34 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్, మున్సిపాలిటీ వాళ్ళు 9 కోట్లు వేసి మొత్తం 95 కోట్లతోటి ఉక్కుపేట దగ్గర ఈ నీటి శుద్ధి, మురికి నీటి శుద్ధి కర్మాగారం వర్క్ జరిపిస్తున్నారు. వర్క్ జరుగుతుంది. నేను కోరేది ఏంటంటే పుష్కరాలకి ముందే ఈ వర్క్ కంప్లీట్ చేసేటట్లయితే కొంతవరకు గోదావరి నీరు శుభ్రపడే అవకాశం ఉంది. ఈవేళ రాజమండ్రి నగరంలో మన ప్రజలకి 65 MLD వాటర్ డ్రింకింగ్ సప్లై చేస్తున్నాం. దాంట్లోంచి మనకి 55 MLD వాటర్ మనకి తిరిగి మురికి నీరు కింద వచ్చి గోదావరిలో కలుస్తుంది. ఎందుకంటే మురికి నీటి శుద్ధీకరణాగారం నిర్మితం అవడం వల్ల ఆ వేస్ట్ వాటర్ అంతా వచ్చి హాస్పిటల్ వ్యర్థాలు కానీ, హోటల్ వ్యర్థాలు కానీ అన్ని కూడా వచ్చి కలుస్తున్నాయి. అంతేకాకుండా రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల జనాభా ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా ఒక లిటర్ ట్యాంక్ ఉంది. రోజుకి సుమారు 100 ట్యాంకులు వచ్చి అక్కడ కాతేరు దగ్గర ఇసుక రేపుల్లో లిటర్ ట్యాంకులు కలిపేస్తున్నారు. అదంతా కోట్లింగాల రేవుకి, పుష్కరాల రేవుకి వస్తుంది. అలాగే పేపర్ మిల్లు వారు వాళ్ళకి వచ్చే ఎఫిలెంట్ అంతా వెంకటనారాయణ దగ్గర తూర్పు లంక పంపించి అక్కడి నుంచి చెరువుల ద్వారా వార్ఫుల్ అయిపోయి గోదావరిలో కలుస్తుంది. అది కూడా కోట్లింగాల రేవు, పుష్కరాల రేవు దగ్గరికి వస్తుంది. మన రాజమండ్రి వాటర్ ఇంటేక్ పాయింట్ పుష్కరాల రేవు దగ్గర ఉంది. ఆ వాటర్ అంతా కూడా చాలా కలుషితం. ఎందుకంటే పేపర్ మిల్ ఎఫిలెంట్, లిటరస్ది, మరి ఇది రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి వచ్చే ఎఫిలెంట్ మొత్తం కలిసి ఒక ఫిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లా తయారైతే దానికి ఆవును కలిపి మున్సిపాలిటీ గారు మరి హాట్ పార్టికల్ కింద సెటిల్ అయిపోతే పై వాటర్ని మరి పంపుల ద్వారా పంప్ చేసి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా, ట్యాప్ల ద్వారా పబ్లిక్ సప్లై చేయడం జరుగుతుంది. ఆ వాటర్ అంతా ప్యూరిఫై అయినటువంటి వాటర్ కాదు. పుష్కరాలకి ఎవరైనా సరే ఇక్కడ వచ్చి భక్తులు స్నానం చేసి అదే వాటర్ని మళ్ళీ కేశవర్మ, మాధవర్మ, నారాయణ అనేది ఆస్మానం చేసేంత విధంగా వాటర్ని ప్యూరిఫై చేసి తయారు చేయాలన్నది నా యొక్క డిమాండ్గా నేను కోరుతున్నా. అటువంటి వాటర్ ఇవ్వగలిగినప్పుడే పుష్కరాలకు మనం బాగా జరిపించాలని సార్థకత కలుగుతుందని చెప్పి నేను అనుకున్నా. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మన రాజమండ్రికి శాంక్షన్ చేశారు. చాలా సంతోషం. మరి వైస్ ఛాన్సలర్ని అలాగే రిజిస్టర్ గారిని కూడా అపాయింట్ చేసినట్లయితే ఈ సంవత్సరం అడ్మిషన్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా వైస్ ఛాన్సలర్ని, రిజిస్టర్ని అపాయింట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే చెత్త నుండి విద్యుత్ ప్లాంట్ కర్నూలులో ఒకటి, కడపలో ఒకటి పెడతామని చెప్పి మొన్న మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. కర్నూలు ప్లాంట్ కి 350 కోట్లు, కడప ప్లాంట్ కి 370 కోట్లు శాంక్షన్ చేశారు. మరి అక్కడ కూడా అవసరం. చెత్త నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ రాజమండ్రి కావాలి. ఎందుకంటే రాజమండ్రిలో వచ్చే చెత్త చాలా వరకు కూడా గోదావరిలో కలిసిపోతుంది. రేపు పుష్కరాలు కూడా మరి వాటర్ అంతా కలుషితం అయిపోయి ఉంది. కాబట్టి చెత్తనే మొత్తం విద్యుత్ ప్లాంట్ తయారు చేసి దానికి పంపిస్తే రాజమండ్రి గోదావరిలో చెత్త ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈవేళ ఎన్ని ప్రాబ్లంకి కారణం కార్పొరేషన్ ఎన్నికలు లేకపోవడం. ఎందుకంటే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు పెట్టలేదు. 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎన్నికలు పెట్టట్లేదు. ఎవరో 2 వ్యక్తులు మరి అక్కడి నుంచి వాళ్ళ గ్రామాలు రాజమండ్రి సిటీలో కలవకూడదని చెప్పి వాళ్ళు చెప్తే హైకోర్టు నుంచి వాళ్ళు స్టే ఎత్తే
ఎన్నికలు పెట్టడం మానేశారు. మీరు ఎవరైతే స్టేజ్ ఇచ్చారో ఆ గ్రామాలు వదిలేండి, మిగతా వాటిలన్నింటినీ కలిపి యాజిటీజ్ ప్రాబ్లం లేని గ్రామాలన్నీ కలిపి మరి కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అలాగే స్టేడియం రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల జనాభా ఉంది. రాజమండ్రికి పిల్లలు ఆడుకోవడానికి కూడా స్టేడియం లేదు. ప్రతి నాయకుడు కూడా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు అందరూ కూడా పదవుల్లో వస్తారు. వర్షం పడినప్పుడు పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపించినట్టు చూపెడుతున్నారు. కానీ ఇవాళ వరకు కూడా ఒక స్టేడియం నిర్మించలేకపోయారు. ఒక 10 ఎకరాల్లో మంచి క్రికెట్ స్టేడియం నిర్మించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి రాజమండ్రిలో సైన్స్ సెంటర్ అని చెప్పి బొమ్మూరు దగ్గర నిర్మించి 2 సంవత్సరాలు అయింది. అంటే హైదరాబాద్ లో ఉన్న బిర్లా మ్యూజియం అని హైదరాబాద్ లో ఉంది. దాని టైప్ లో ఇక్కడ సైన్స్ మరి సెంటర్ అని సైన్స్ మ్యూజియం కట్టారు టూరిస్ట్ అయింది, కానీ ఓపెనింగ్ రోజుకోవట్లేదు. దాన్ని కూడా మరి తక్షణం ఓపెన్ చేయించవలసిందిగా మరి డిమాండ్ చేస్తున్నాం. అలాగే దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ఉంది. దాంట్లో ఉన్న డ్రాయింగ్స్ కొన్ని లక్షల వాల్యూస్ వేసే డ్రాయింగ్స్. అదే ఒక వేరే దేశాల్లో అయితే ఈ పాటికి కళ్ళ కొద్దికి కోట్లలో ఉంటారు. దానికి మన పోయిన కమిషనర్ గారు ₹1 కోటి శాంక్షన్ అయ్యి చెప్పారు. తక్షణ ఆ ₹1 కోటి రిలీజ్ చేసి వాటికి లామినేషన్ చేయించి ఆ డ్రాయింగ్స్ అన్ని కూడా పుష్కరాలకు వచ్చే యాత్రికులకి చూడటానికి అందుబాటులో ఉండేలా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాళ్లబండి మ్యూజియం ఉంది. ఆ రాళ్లబండి మ్యూజియం కూడా 2 ఏళ్ళ నుంచి అదిగో కడుతున్నారు. అందులో ఉన్న మాన్యుమెంట్స్ అన్ని బొమ్మూరులో ఎక్కడ పెట్టారంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేవు. కాబట్టి తక్షణం రాళ్లబండి మ్యూజియం కంప్లీట్ చేసి ఆ మాన్యుమెంట్స్ అన్ని కూడా రాళ్లబండి మ్యూజియంలో పెట్టి పుష్కరాలకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ రాళ్లబండి మ్యూజియంలో ఉన్నవన్నీ కూడా చూడటానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాం. అలాగే రాజమండ్రిలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. సీతంపేట దగ్గర చూసుకుంటే కోర్వే హైవే నుంచి వచ్చి అన్ని కూడా బస్సులు అక్కడ డౌన్ అవుతున్నాయి. కాజర్ దగ్గర ఆ బస్సులు సీతంపేట దగ్గర వచ్చిన తర్వాత టర్న్ అవట్లేదు. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే సెంట్రల్ డివైడర్ వేయడం వల్ల రాజమండ్రిలో ట్రాఫిక్ చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ట్రాఫిక్ సమస్యలు కూడా పుష్కరాలకు లేకుండా మరి తక్షణం దాని మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. అలాగే ఈ మురికి నీటి శుద్ధి కార్యక్రమాన్ని కూడా మొదలెట్టారు అక్కడ మన ఉక్కుంబేర దగ్గర. అది కూడా త్వరలోనే 1 year లోపల కంప్లీట్ చేసినట్లయితే మరి పుష్కరాల్లో వచ్చే వాళ్ళకి మంచినీరు అందే అవకాశం కూడా ఉంది. అలాగే ఎంతసేపు రాజమండ్రిలో వేసిన రోడ్ల మీదే తారేసి పాడేస్తున్నారు. కొత్త రోడ్లు డెవలప్మెంట్ కూడా వేయట్లేదు. కొత్త రోడ్లు వేసి ఎక్స్టెన్షన్ చేసి వాటిని హైవే కలిపినట్లయితేనే ట్రాఫిక్ సమస్య ఉండకుండా ఉంటుంది. మొన్న ఒక రోడ్డు వేసారు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్యారలల్ గా 100 అడుగుల రోడ్డు. ఆర్టీసీ కాంప్లెక్స్ 100 అడుగులు చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, చేయలేకపోయారు. దానికి ప్యారలల్ గా ఒక రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు యూటిలైజేషన్ కూడా తీసుకున్నట్లేదు. రోడ్డు వేసారు, కాంట్రాక్ట్ అయిపోయింది. మొక్కలు నాటారు. ఆ మొక్కలన్నీ ఆడిగడి పెట్టిపోయి కొన్ని ఇరిగిపోయి ఆ రోడ్డుకి కనెక్టింగ్ గా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రోడ్డు కనెక్ట్ చేయొచ్చు. అలాగే తిలక రోడ్డుకి ఒక రోడ్డు కనెక్ట్ చేయొచ్చు. అలాగే మన వాంపే గృహాల నుంచి వాళ్ళకి ఎక్స్టెన్షన్ గా మన ఏదైనా కలవట్లాంటివి పెడితే అక్కడ అలాగా ఆ రోడ్డుని యూటిలైజేషన్ లో తీసుకొచ్చేలాగా చేయవలసిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉంది. మరి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అలాగే ఇవాళ 1500 కోట్ల రూపాయలు ఫండ్స్ వస్తున్నాయని చెప్తున్నారు పుష్కరాలకి. మరి 1500 కోట్లు కూడా దుర్వినియోగం కాదా, సద్వినియోగం కావాలంటే తక్షణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఎమ్మెల్యే గారికి మీకు మీ ఆర్టీఓ గారు చెప్తున్నాను, అది జరగాలి. వ్యాపారస్తులు పుష్కరాలు వస్తే ₹4 సంపాదించుకుంటామనే ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళు బాగు చేయకూడదు. ఫస్ట్ పాయింట్. తర్వాత మనకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గతంలో కొంత అవగాహన రాహిత్యంతో ఏదో చేశారు. అజాద్ చౌక్లో చేసింది అది ట్రాఫిక్ అడ్డగోలుగా ఉంటే ఖచ్చితంగా మేము పోరాడి వాసు మేము అందరం కలిపి తీర్చేసాము. అలాగే మెయిన్ రోడ్లో సెంట్రల్ డివైడర్ ఎవరు అడిగారండి? అది సెంట్రల్ డివైడర్ పెట్టి అందరూ కూడా వద్దు 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 అని వ్యాపారస్తులు అందరూ అన్నారు. మనం ఏం చేసినా వ్యాపారస్తులు వ్యాపారం బాగుండేలాగే మనం చెయ్యాలి. బాగున్నట్టు వాళ్ళు గుడ్లు పెట్టించుకోవాలి కానీ పేరు పెట్టుకోవడం అని చెప్పేవాడు. అందుకనే గతం నుంచి కూడా మేము ఏ వ్యాపారస్తులకు ఇబ్బంది వచ్చినా మేము నించొని వాళ్ళందరినీ కూడా కాపాడేవాళ్ళం.
అది అందరూ చెయ్యాలి. అలాగే మనకి ఏంటంటే ఈ డ్రైన్స్ సమస్య ముంపు అంటున్నారు. గతంలో నా భార్య మేయర్గా వచ్చేటప్పటికి ముంపు సమస్య చాలా ఉంది. ఆనాటి నుంచి నేను చెప్తున్నాను, డీసిల్టింగ్ ఎంహెచ్ఓ గారు డీసిల్టింగ్ బిఫోర్ జూన్ జరగాలి అని చెప్పేవాడు ఆయన. ఎందుకంటే డీసిల్టింగ్ అనేది ఇక్కడ 3 ఛానల్స్ ఉన్నాయి మనకి. ఆవా ఛానల్, నల్లా ఛానల్, రాఖీ ఛానల్. ఆనాడు కొంతమంది తెలియదు అవన్నీ. రాఖీ ఛానల్ అంటే స్టేడియం తిన్నంగా ఉంటుంది లోపలికి. దాన్ని తవ్వితే చాలా రోజులు సిమెంట్ ప్లాట్ఫారం ఉంటుంది, అక్కడ దాకా తప్పాలి మేడం గారు అన్నాడు. అక్కడ తీయించాం. ఈ 3 కలిసి సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళాలి. ఈవేళ సూయేజ్ క్యాప్టెన్ గారు, అయ్యా నమస్కారం క్యాప్టెన్ గారు, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందా లేదో నాకు అర్థం కావట్లే. అది మన వాసు గారు చెప్పారు. నేను దాన్ని బట్టి అది ఒకవేళ రూరల్లో ఉన్నా ఇట్ ఈస్ కనెక్టెడ్ టు రాజమండ్రి సిటీ ఆల్సో. ఈ 3 డ్రైన్లు కలిపి ఆ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి వెళ్తాయి. ఆ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి దాన్ని శుద్ధిపరిచిన తర్వాత ధవళేశ్వరంలో బాబా గుడి అవతల అక్కడ విడిచిపెట్టాలి. మేము మా మేయర్గా ఉండేప్పుడు అదిగో అక్కడ దొరుకుతున్నాడు ఆయన వర్రే శ్రీనివాసరావు గారు మేయర్ గారు వెళ్తే ఇట్లైట్ పాయింట్ చాలా దారుణమైన ప్రాంతంలో పెట్టారు. దానివల్ల మనమూత్రాలు లోపలికి వచ్చి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిన వల్ల దానికి ప్లేస్ మార్చి చాలా కష్టపడ్డాం. అందు గురించి మనకి పుష్కరాల నాటికి అనేక మంది లక్షలాది మంది వస్తారు కాబట్టి వాళ్ళకి మంచినీటి సదుపాయం శుద్ధిగా ఉండాలి. పేపర్ వ్యవహారంలో కూడా చెప్పాం. మొన్న మీ చెరువులు కూలిపోయినాయి అని చెప్తే మన క్యాప్టెన్ గారు కలెక్టర్ గారు కూడా ఆ చెరువులు ఏడు చేయండి, పైపైన పెడితే అది నీరు మీరు వదిలినటువంటి మురికంతా మళ్ళీ మా బావి నీటిలోకి వెళ్ళిపోద్దని చెప్పి ఆ కాలం మాకున్న అనుభవంతో ఆ వేళ మేము మన ఫ్యామిలీతో గట్టి గొడవ పడ్డాం. గొడవపడి 17 కోట్లు ఎంతో పెండింగ్ ఉంటే క్యాప్టెన్ గారిని ఆ వసూలు చేయండి అని చెప్పాం. ఇవన్నీ ఏంటంటే డెవలప్మెంట్కి అన్ని యాంగిల్స్ లో మనం చూసుకోవాలి. తర్వాత స్టేడియం గురించి మన విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం 23 కోట్లతో విత్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చి ఆర్డర్ టెండర్స్ పిలవడానికి రెడీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది ఆగిపోయింది. ఆ తర్వాత గడిచిన 5 ఏళ్ళలో కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ 7 కోట్లతో తెచ్చాను. ఆ 7 కోట్లు కూడా టెండర్ పిలిచే టైంకి అది ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ రావడంతో అది కూడా ఆగిపోయింది. అలాగే రివర్ ఫ్రంట్ ఆనాడు 22 కోట్లతో తెచ్చాం నేను విజయరామరాజు. అవి కూడా ఇదంతా ఎందుకంటే ఒక మనకి మన విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా స్పోర్ట్స్ ఉండాలి. అలాగే మన ఇక్కడ బీచ్లు ఏమి లేవు కాబట్టి గోదావరిలోకి వెళ్ళి ఆ శనివారంలో పిల్లలు ఆనందించడానికి ఇది ఉండాలని చెప్తే అది కూడా ఆగింది. అది నేను ఒక్కొక్కటిగా మీ ఎమ్మెల్యే గారు చెప్తే మొన్న రివరపెంట క్యాప్టెన్ గారు మీ ఎమ్మెల్యే గారు కలిపి దాన్ని శంకుస్థాపన చేశారు. త్వరలోనే పెడితే పుష్కరానికి అది అందరికీ కూడా ఒక విజిటింగ్ ప్లేస్ గా ఉంది. అలాగే ఇవన్నీ కూడా చేసాం. అప్పుడు చెయ్యాలని ఆత్రం, అందుకనే ప్రజాప్రతినిధులకి చెయ్యాలని ఆత్రం ఉండాలి, చూపించాలి. అలాగే మరి యువ క్యాప్టెన్ గారిని గట్టిగా పట్టుబట్టి ఒకటే రోడ్లు మీరు పాత సిటీని ముట్టుకోవద్దు, దయించి డెవలప్మెంట్ చెయ్యాలి కానీ పాతది ఒకప్పుడు మేము 99లో రోడ్లు ఇరుగ్గా ఉన్నాయని చెప్పి విజయ టాకీస్ దగ్గర నుంచి ఎక్కడికి మన రంభా ఓర్వశ థియేటర్ వరకు వైడింగ్ చేసాం. అలాగే నల్లమందు సందు వైడింగ్ చేసాం. కొంతమంది మీరు ఓడిపోతారు 99లో అన్నారు. ఐ డోంట్ కేర్, మేమేం పట్టించుకోలేదు, చేసుకుపోయాం, అభినందించారు, గెలిచాం. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఓల్డ్ సిటీని కమిషనర్ గారు దయించి ముట్టుకోవద్దు. అక్కడ ఓల్డ్ సిటీలో ఉండడం వల్ల అక్కడ వ్యాపారం ఎన్ని కూడా షాపులు ఇరుకిరుగ్గా ఉంటాయి కాబట్టి నల్లమంది సందు ఒకప్పుడు ఎలా ఇరుగ్గా ఉంటుందంటే ఇక్కడ వైడనింగ్ అయ్యింది.
కానీ ఆ వైడనింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఎవరైతే ఎన్ని గజాలు పోగొట్టుకున్నారో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ కానీ ఫైన్ వేసుకోవడానికి కానీ అవకాశం కల్పించాం. అలాగే మీరు ఇవన్నీ దయించి గతంలో కూడా తమకు చెప్పాను నేను, మీరు ఓల్డ్ సిటీని రోడ్లు వైడింగ్ చేయాలనే ఆలోచనలోకి వెళ్ళవద్దు. ఎవరైనా ప్లాన్ తీసుకొని కట్టి తర్వాత వాటిని వైడింగ్ పెంచేసి అలా చేస్తే వాటి మీద మేమేం పట్టించుకోము. కానీ ఓల్డ్ సిటీ విషయంలో మాత్రం దయించి వ్యాపారస్తుల్ని పాడు చేయొద్దు. ఓల్డ్ సిటీ అంటే ఎక్కడి వరకు అంటే మా తిలక రోడ్డు వరకు ఓల్డ్ సిటీ గతంలో. ఇప్పుడు దాటిన తర్వాత చేసుకోవాలి. మీకు అర్థమైందా? ఆ ఓల్డ్ సిటీని అక్కడ అది సిటీ ఏం కాదు, అవునా కాదా? ఓల్డ్ సిటీని ముట్టుకుంటే వ్యాపారాలు పోతాయి, వ్యాపారాలు పోతే ఇన్కమ్ పోతుంది, ఇన్కమ్ పోతే డెవలప్మెంట్ మనకి కమిషనర్ గారు డబ్బులు ఎవరిస్తారు? వ్యాపారస్తులు ఇవ్వాలి. అందు గురించనే ఓల్డ్ సిటీని దయించి ముట్టుకోవద్దు. కొత్త దాంట్లో ఒకప్పుడు ఇది ఎప్పుడో తరతరాల నుంచి ఇలా ఉంది కాబట్టి దాన్ని ముట్టుకుంటే ఇప్పుడు ఇబ్బందులు పడతాం. కాబట్టి దయించి నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా పుష్కరాలు వస్తున్నాయి కదా అని మనం వైద్యం చేద్దామంటే అది అక్కడే రావు పుష్కరాలు. ఒకప్పుడు నిజం చెప్పాలంటే గుండువారి వీధిలో ఉంటెద్దు కూడా లాగేయట, 2 ఎడ్లు లాగేయట, ఇసుక తీసుకొచ్చే ఫైన్ చేసుకుంటూవారట. ఇప్పుడు అది లేదు కదా. ఇక ఉన్న అప్పుడే వైద్యం చేసాను ఇంకా చేద్దామంటే మాత్రం ఇబ్బందులు పడతారు, వ్యాపారస్తులు నలిగిపోతారు, వ్యాపారాలు పాడు చేయొచ్చు. దయించి అందరికీ నమస్కారం. కోర్టు వచ్చి అందరూ ఇబ్బంది పడుతుంటే, ఫుడ్ లేక పిల్లలు ఇబ్బందులు పడుతుంటే మన నవరాజు వెంటనే 4 lakhs ఇచ్చి కంటిన్యూగా ఫుడ్ పెట్టించారు. అలాగే జైన్ సేవా సమితి వాళ్ళు 12 లక్షలు పెట్టి చపాతీ మిషన్ తెచ్చి గంటకి 200 చపాతీలు వచ్చేలాగా అది వేశారు. కాబట్టి అందులో కమిషనర్ చెప్పినట్టు మా ఎన్జిఓ సపోర్ట్ తీసుకోండి, ఎన్జిఓ కొద్దిగా అడ్మినిస్ట్రేట్ చేయండి. నమస్కారాలు. ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే పండగ 12 రోజుల పండగ పుష్కరాలు. కానీ ఈ 12 రోజుల పండగ కోసం మనం 2 సంవత్సరాల నుంచి మనం అభివృద్ధికి ఏర్పాటు గురించి మనం చర్చించుకుంటాం. ఏది ఏమైనా ఇక్కడ వచ్చిన అధికారులు మేము కోరేది ఏంటంటే, ఈ 12 రోజుల పండగ కోసం ఇక్కడ పురాతనంగా 100 సంవత్సరాలకు ఉన్న వ్యాపారస్తుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు పెద్దలు చెప్పిందాక ఓల్డ్ సిటీ కింద ఉంచి తగిన ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను. అలా యాత్రకు వచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సిన రవాణా, వసతి, ఆహారం దీని మీదే ముఖ్యంగా మీరు కాన్సన్ట్రేట్ చేసి మిగతా రోడ్లు ఏం కాకుండా ఓల్డ్ సిటీగా వచ్చి ఈ ఏర్పాటులో కూడా మేము రోడ్ల తరఫున కూడా మేము మా వంతు సహాయం కూడా మేము చేస్తాము. మేము అలాగే మీరు లోపల కూడా చాలా రోజుల్ని పుష్కరాలు చెప్పి అడాప్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా ఆ రోజు ఏమనుకోకుండా నా ఇంటి నుంచి మేము మొత్తం చాలా మంది ఇబ్బంది పడతారు. మిగతా ఏమన్నా ఉంటే ఊరు ఎవరు డెవలప్ చేయాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ రాజకీయ కూడా ఈ పార్టీకి సంబంధించి చేయడానికి ప్రయత్నం చేస్తూ ముందు సమయంలో ఉంటారు. అలాగే ఆ ఎమ్మెల్సీ గారు కూడా ఫ్యామిలీ నిధులు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతాయి. కాబట్టి ఆ నిధుల గురించి నేను కొన్ని సూచనలు తెలియని ఉద్దేశంతో మీ అందరి ముందు మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు మంచి సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో పుస్తకాలు అయిన తర్వాత సక్సెస్ మీట్ పెట్టుకునేవాడు. ముందుగానే ప్రారంభించిన కోసం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజాస్త అధికారులు ఎవరికి కూడా ప్రారంభోత్సవాలను చూసుకోవడం బాధ్యత. ఇప్పుడు కష్టపడతాం, మీటింగ్ ఏర్పాటు చేస్తాం, అధికారులు అనిపిస్తున్నారు, చేసిస్తారు. పుస్తకాలు వచ్చేటప్పటికి ఉంటే మనకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అధికారులు ఎక్కడ ప్రారంభం పుస్తకాలు ఏ విధంగా రిటైర్మెంట్ అధికారులు ఉంటే కొంచెం ఎక్కడ తెలుసుకుంటే పుస్తకాలు ఆలోచన. రెండవది
మన పుస్తకాలు దేవాలయాల ప్రాంతాలలో ఈ మధ్యలో మధ్యశాలకు వస్తుంది. రేపు రాబోయే గతంలో ఆ ఏదైనా మధ్యశాల మన గురువుల ప్రాంతాలు కానీ రేపు వచ్చే బ్రహ్మోత్సవంలో మధ్య పుస్తకాలు అదే మధ్యశాల బ్యాంకులో చూసుకోవడం. పోలీసు డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ ఏంటంటే గతంలో కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎక్కడైతే నోటీస్ చేశారు. వాళ్ళు ఏమో తెలుగు రాదు, మన ఏమో కన్నడ రాదు. కొంచెం ఇబ్బంది పడడం పొద్దున్న రాబోయే రోజుల్లో పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఏ మాత్రం చేసుకోవాలి ముఖ్యంగా మున్సిపాలిటీ వారికి కానీ రెవెన్యూ వారికి కానీ ఎక్కడ చూసినా పుష్కరాల దారే ఉంది. పుష్కరాల దారి ఎక్కడ చూసిన సిటీ మొత్తం మీద పుష్కర దారి ఇచ్చారు. ఏం చేస్తారు? యాత్రికులు ఏం చేస్తారు? పుష్కరాలు తిరిగిపోతారు. స్టాంపేడ్ అవుతుంది. అది గ్రహించలేదు మెయిన్గా. అటువంటి కాకుండా కొత్తగా అవుట్ సైడ్ సిటీ కొత్తగా దూరంగా 5-6 కిలోమీటర్ 10 కిలోమీటర్లు కూడా బయట పెట్టారు. ఇక్కడ పెట్టన్నారు. రింగ్ రోడ్ ఒకటి ఏర్పరిచారు. అవుట్ సైడ్ రింగ్ రోడ్ సోదరా మీకే చెప్తుంటా. రింగ్ రోడ్ అవసరం. కాకేర్ రోడ్ ఒకటి పెద్ద రోడ్ మధ్యలో కొత్త రోడ్ లేదు, దారి లేదు. అది క్వాలిటీ పక్క నుంచి ఒక దారి ఉంది, అది వెళ్ళిపోతుంది. అలాంటివి ఏదో చూసుకుని ముఖ్యంగా ట్రాఫిక్ వారికి కొత్త రోడ్డు చూడండి దయచేసి. ఇంకోటి మనం ముఖ్యంగా మన మీద బాధ్యత సిటీలో కూడా మనందరికీ బాధ్యత ఎక్కువగా ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మనందరికీ అయితే ఏం చేయగలం సమన్వయంతో చేస్తాం. సర్వీస్ అనేది సమన్వయం చేసుకోవాలి. అన్నదానం ఎక్కువ చేస్తారు మన వాళ్ళు. చాలా మంచి పేరు పోయిన విషయాల్లో. అన్నదానం ఏంటంటే ఎవరు పెట్టాలి చేయకుండా సమన్వయంగా కమిటీ వేసి ఎవరు ఎక్కడ పెట్టాలి ఏం పెట్టాలి అది దృష్టి. ఇంకోటి ఏంటంటే మూడోది వాటర్, మినరల్ వాటర్ మనం ఎక్కడ పెట్టాలి ఒక ప్లాంట్ పెట్టేసుకోవడం మంచిది. మనం కొంతమంది దానం చేసి ఉంటారు. ఏ మున్సిపాలిటీస్ ప్లేస్ ఇస్తే అక్కడ కావాలితే కంపల్సరీలో నేనైతే ప్లేస్ ఇస్తే నేను స్వయంగా మినరల్ ప్లాంట్ పెట్టిస్తాను నా స్వయంగా కంపల్సరీలో. అలాగే సిటీలో ఎక్కడైనా సరే ఎవరైనా పెట్టుబడి ఉంటారో ఒక 5-10 మినరల్ ప్లాంట్ పెట్టించడం మంచిది. ఏమి ఇక నాకు తెలిసిన విజయరామరాజు గారు మా కరెక్ట్ ఆర్డీఓగా ఉండేవారు. చాలా సమన్వయంగా చేశారు. ఎప్పుడో కొంచెం ఒకసారి 2 సార్లు మీటింగ్ పెట్టుకుని వాళ్ళకి ఏం ప్లేస్ చేశారు, ఏ ప్రాబ్లం చేశారు ఆ ప్లేస్ చేసుకుని అడిగితే చాలా మంచి. విజయరామరాజు గారు చాలా బాగా చేశాడు. ఆయన మీకు తెలుసు చెప్పారా? అది చాలా మంచిది. ఇంకా డ్రైనేజ్, వాటర్ డ్రైనేజ్ వర్షాకాలం అది జూలై నెల చాలా ప్రాబ్లం. ఇక్కడ మీరు సిటీ కూడా సిటీ బయట కూడా రోడ్లు మునిగిపోయి బయట అవుట్ సైడ్ ఇటు తొర్రేడు రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ తొర్రేడు బాగా డౌన్ రోడ్డు అది మునిగిపోద్ది. అమ్మా మీకు తెలుసు కదా, తొర్రేడు మన కాతేరు రోడ్డు చాలా వరకు వర్షాలు వస్తే మునిగిపోతుంది. ఈ లోపల నీరు బయటకు వెళ్తే బయట నీరు లోపల లేదు. వరద కానీ వచ్చింది అనుకోండి, ఇక్కడ వర్షం వరద 2 వస్తే చాలా ప్రాబ్లం. అందువల్ల అదే చూసుకోవాలి. మనం అందరూ కూడా కలిసి పనిచేసుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. ఈ సంవత్సరం వరకు పార్టీలు మర్చిపోండి. అందరూ ఒక సంవత్సరం వరకు పార్టీలు మర్చిపోయి దయచేసి ఓన్లీ రాజమండ్రి గౌరవం నిలబెట్టండి. మనందరి గౌరవం నిలబడుతుంది. రోడ్డు పేపర్ కట్టండి. అందరూ కోరుకుంటే సమన్వయం కమిటీ వేసుకుని పార్టీలు అందరూ కలిపి ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏమన్నా సలహాలు ఉంటే ఆ సలహా ప్రకారం ప్రభుత్వం దృష్టి తీసుకోండి. మనందరం ఒకటే. కానీ ఇందులో పడితే మన పరువు రాజమండ్రి నిలబడి గుర్తుపెట్టారు. రాజమండ్రి పరువు నిలబెట్టండి దయచేసి సంస్థ. ఈ గోదావరి వాటర్ పొల్యూషన్ గురించి చెప్పారు సార్. గోదావరి వాటర్ పొల్యూషన్ కోసం డీసిల్టింగ్ కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశం ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎందుకంటే దీని గురించి మేము 1998లో కండక్టెడ్ వన్ సెమినార్ వై రాజమండ్రి హీట్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది. ఎంటైర్ స్టేట్ లో రాజమండ్రి చాలా టెంపరేచర్స్ హైయెస్ట్ గా ఉన్నాయి. ఎంతగా గుంటూరులో ఉండేది. దాని గురించి ఏం చూస్తారంటే అప్పుడు సజెస్టెడ్ దట్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంటైర్ గోదావరిలో సిట్టింగ్ రేడియేషన్ ఎక్కువైపోతుంది. దట్ రేడియేషన్ ఇస్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ హీట్. అదర్ దెన్ దట్ గోదావరిలో పవర్ ప్లాంట్స్ అంటే అది కాకుండా ఈ పుష్కరం గురించి అయితే కొన్ని పర్మనెంట్ గా చేయాలి సార్. వాటెవర్. ఎందుకంటే రాజమండ్రికి అదృష్టం ఏంటంటే ఎవ్రీ
12 years కి మన పుస్తకాలు వస్తాయంటే ఆ ఫండ్ మన రాజమండ్రి ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఏం చేసినా సరే ఒక పర్మనెంట్ హాస్పిటల్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు టౌన్. రెండోది ఏంటంటే రాజమండ్రి డెవలప్మెంట్ గురించి చెప్తే ఇప్పుడు హెరిటేజ్ సిటీ. ఎందుకంటే రాజమండ్రి కల్చరల్ గాను స్పోర్ట్స్ గాను ఇంకా అందరూ చాలా మంది చెప్పారు స్పోర్ట్స్. బికాస్ నాకు ఎన్నిట్లో మై ఫ్యామిలీ హ్యావింగ్ కల్చరల్ ఆర్ట్ రామరామాచార్యులు my mother has got a painting అలాగా దాన్ని హెరిటేజ్ గా ఒకసారి సహకారం తీసుకొచ్చాం. దాన్ని హెరిటేజ్ మాన్యుమెంట్ గా పెట్టడానికి ట్రై చేసాం. మేబీ అండ్ స్పోర్ట్స్ విషయంలో వస్తే రాజమండ్రిలో 1972లో ఎకరా రైతు 6 ఏళ్లలో ఒక బ్లడ్ లైన్ రిక్వైర్మెంట్ జరిగింది. అటువంటి కల్చర్ సిటీ రాజధాని మల్టీపర్పస్ బాగుంది. అలాగే ట్రాఫిక్ గురించి చెప్పారు. ట్రాఫిక్ 2 విధాలుగా డివైడ్ చేసుకుంటే బెటర్. ఒకటి ఓల్డ్ సిటీ, న్యూ సిటీ. ఓల్డ్ సిటీ అనేది చూసి న్యూ సిటీలో ప్రస్తుతానికి మనం నాగాపేట 2 years తీసుకుంటే నాగాపేట 2 years తీసుకుంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఏం చెప్పారు సార్, ట్రాఫిక్ వన్ వే పెట్టండి సార్. పోతే అది ఇంత ముందు మన 75 లో 72, 73లో వన్ వే ఉండేది. అండ్ ఎకనామిక్స్ ఏదైనా న్యూ బిల్డింగ్స్ కూడా కొంచెం కట్టినప్పుడు హాస్పిటల్స్ అన్ని కడుతున్నప్పుడు కొంచెం వాళ్ళు వీరున్నంత వరకు అలాగే అండర్గ్రౌండ్ ప్లేస్ అనేది ఇక ఎప్పుడు పడుతుంది. అది ఎలా చేయాలనేది తెలంగాణ ప్రయత్నం చేస్తారు. ఈ వీధులన్నీ కూడా ఎలక్ట్రికల్ సమస్య ఎస్ఐ గారు కూడా ఎక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతున్నామండి. ఎలక్ట్రికల్ వైద్యుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. రోడ్డు ఖర్చు చిన్న వల్ల ఇది మెయిన్ రోడ్డుకి అనుసంధానంగా ఉన్న రోడ్లు అన్ని కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ చేస్తే చాలా వరకు సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పుష్కరాల నిమిత్తం చిరు వ్యాపారం కూడా ఇబ్బంది పెట్టండి. చిరు వ్యాపారం చాలా అవసరం. ఇవాళ పెద్ద పెద్ద మార్క్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మార్కెట్ లో రావడమే జనం తగ్గిపోయింది. ఉన్న క్రౌడ్ కింద 2 క్రౌడ్ ఉంటుంది, 1 క్రౌడ్ ఉంటుంది. చిరు వ్యాపారంలో ఒక ఇబ్బంది పెట్టదు. చిరు వ్యాపారం ఉంటేనే రాజమండ్రి టోకు వర్గం కూడా జరుగుతుంది. టోకు వర్గం కూడా తగ్గిపోయింది. రాజమండ్రి హోల్సేల్ మార్కెట్ కూడా తగ్గుతున్నాయి వ్యాపారాలు. దయచేసి చిరు వ్యాపారాలు కూడా ఇబ్బంది పెట్టద్దు. అలాగే నగరానికి మెయిన్ రోడ్ కొన్ని అనుసంధానం రోడ్లన్నీ కూడా అండర్గ్రౌండ్ టేబుల్ ఇస్తే ప్రతి ఒక్కటి నోట్ చేసుకున్నాము. ఫ్యూచర్ లో కూడా మీరు కమిటీస్ గా, అసోసియేషన్ గా లేదా ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో ముందు వచ్చి మాకు సూచనలు ఇవ్వడం, ప్లస్ మీరు ఎవరైతే హెల్పింగ్ హ్యాండ్ హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా వస్తే మేము అందరూ నోట్ చేసుకుని ఒక లిస్ట్ తయారు చేసుకుంటాము. ఫ్యూచర్ లో ఏ ఇష్యూస్ వచ్చినా మీ హెల్ప్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాము. వచ్చే పుష్కరాలకి మన కమిషనర్ సార్ ఆధ్వర్యంలో ప్లస్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ 2 మీటింగ్స్ జరిగాయి. మన ఎమ్మెల్యే గారు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వచ్చే పుష్కరాలు మాత్రం టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అయి ఉంటది. ప్రతి చోట CCTV కెమెరాస్ ఇంటిగ్రేట్ చేయడం, డ్రోన్ సర్వేలెన్స్ తో క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం, ప్రతి చోట ట్రాఫిక్ డైవర్షన్ ఎలా చేయాలనేది ఆ టెక్నాలజీ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎలాంటి ఇష్యూస్ రాకుండా చేస్తారనే ధీమాతో ఉన్నాము. మీ కోఆపరేషన్ అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఇచ్చేసిన అఖిలపక్ష నాయకులకి అందరికీ కూడా, అండ్ కమిషనర్ గారికి అండ్ ఆర్టీఓ గారికి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి. మన ఈ పుస్తకాలకు సంబంధించి వర్క్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వర్క్ లో ప్రధానంగా చెప్పుకోదగ్గది ఏంటంటే కోట్లింగాల మనకి అక్కడ రేవు దగ్గర నుండి ఇక్కడ మనకు కొత్తగా వస్తున్న కొత్త ఇస్కాన్ టెంపుల్ వర్క్ కూడా అండర్గ్రౌండ్ కేబుల్ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారంటే అది 7 కోట్ల రూపాయలు. స్టార్ట్ చేస్తాం. 9 కేబుల్ 11 కేవీ కేబుల్ ట్రాన్స్ఫార్మర్స్ అది పెట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండేలాగా. అంటే అండర్గ్రౌండ్ కేబుల్ అనేది దశల వారీగా చేయొచ్చు, ఒకసారి చేయలేమండి.
పుష్కరాలు ఎక్కువ క్రౌడ్ ఎలాంటి రివర్మెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడున్న లోడ్కి డబుల్ ద లోడ్ వస్తుంది ఆ 12 days మాకు. ట్రాన్స్ఫార్మర్స్ లోడ్ తో పాటు అన్ని ఈచ్ పోల్ కి నైట్ లైటింగ్ డే లైటింగ్ చేసేస్తారు పుష్కరాల్లో. అది ఆ 12 days ఉంటుంది, మళ్ళీ లోడ్ తగ్గిపోతుంది. కానీ ఆ 12 days కి సరిపడినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిజైన్ చేసుకోకపోతే కండక్టర్స్ కట్ అయిపోవడం, డేంజరస్ ఇవన్నీ ఉంటాయి. సో దానికి అనుగుణంగా ఇప్పుడే మేము ఏం చేసామంటే 23 11 kV ఫీడర్స్ ఆల్రెడీ బైఫర్కేట్ చేసేస్తున్నాం. అంటే ఎగ్జిస్టింగ్ ఫీడర్ ని ఆఫ్ చేసి ఇంకొక ఫీడర్ పెడుతున్నాం సార్. ఆ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇంకొక 3-4 months లో ఈ వర్క్ కూడా అయిపోతుంది. సో తర్వాత ఏంటంటే లైన్స్ తీసుకురావడానికి కొన్ని చోట్ల ఏరియాలో క్లమ్జీగా ఉండడం వల్ల మాకు రైట్ ఆఫ్ వే దొరకడం లేదు. దాని గురించి ఇప్పుడు 39 M+12 టవర్స్ రాజమండ్రిలో ఏ కార్నర్ లో చూసినా కొత్తగా టవర్స్ వేసేస్తున్నాం. ఆ టవర్స్ వేయడం వల్ల ద్వారా మనకి కండక్టర్స్ ఇలాగా హైవే పైన బైపాస్ అయ్యి మళ్ళీ వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ ఫీడర్స్ రావడానికి అది కూడా శాంక్షన్ అయిందండి. ఇది RDSS ఫండ్ లో సెంట్రల్ గవర్నమెంట్ 60% అండ్ స్టేట్ గవర్నమెంట్ 40% ఆ ఫండ్ తో చేస్తున్నామండి. ఇంతేకాకుండా ఒక 3 years బ్యాక్ సబర్బన్ ప్లానింగ్ కూడా చేసామండి. అది అదేంటంటే ఎప్పుడో కట్టిన బొమ్మూరు సబ్స్టేషన్, మల్లేపేట సబ్స్టేషన్ రాజమండ్రి సిటీకి ఒకటి ఆఫ్ అయితే రెండవది ఫీడ్ చేయలేకపోతుంది రాజమండ్రి సిటీకి. కాబట్టి 3 years బ్యాక్ దివాన్ చెరువులో ఉన్న వేపకాయల దగ్గర ఒక 70 కోట్లతో ఒక 220/33 kV సబ్స్టేషన్ అప్పట్లోనే శాంక్షన్ అయ్యింది, కన్స్ట్రక్షన్ అవుతుందండి. రేపు సెప్టెంబర్ లో మనం అది ఇనాగ్రేషన్ చేసుకునేలాగా వర్క్ కూడా కంప్లీట్ అవుతుందండి. ఇంకా ఏంటంటే బొమ్మూరు నుండి ఈ రోజు కూడా ద్వారపూడి అనుపర్తి వరకు సప్లైస్ వెళ్తున్నాయండి. సో అంటే బొమ్మూరు సబ్స్టేషన్ ఎక్స్క్లూజివ్ గా సిటీకి రావాలంటే మరలా ద్వారపూడిలో ఒక 220 kV సబ్స్టేషన్ కావాలని చెప్పి మా డైరెక్టర్ గారికి, CMD గారికి అందరికి కూడా పెద్దలందరికీ చెప్పాము. అది ఆ ప్రాసెస్ లో ఉందండి. అది కనుక వస్తే బొమ్మూరు నుంచి రోడ్లకు వెళ్లే లైన్స్ అన్ని కటాఫ్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ బొమ్మూరు రాజమండ్రికి మళ్ళీ ఫీడ్ చేసే విధంగా ప్లానింగ్ చేసుకున్నాం. ఇవి మా వైపు నుంచి అండి. థ్యాంక్ యూ సార్. చాలా సమస్యలు చెప్పారు. వాటిలో నాకు తెలిసినంత వరకు మనం వైజాగ్ సిటీలో ట్రాఫిక్ వార్డెన్ సిస్టమ్ ఒకటి అడాప్ట్ చేస్తున్నారు. దాని అర్థము మనకి ఆర్మీలో రిటైర్డ్ పర్సనల్ ఉంటారు. వారిని అప్పుడప్పుడు మనం ఎలక్షన్లోని అప్పుడప్పుడు ఈ నేచురల్ కలామిటీ సమయంలో ఉపయోగిస్తుంటాము. వాళ్ళు ఉదార స్వభావంతో వచ్చి డబ్బులు కూడా ఆశించకుండా సర్వీస్ ఓరియంటేషన్ తో వాళ్ళు ట్రాఫిక్ జంక్షన్స్ లోని వారు విత్ సమ్ రికగ్నిషన్ ఏదో ఒక క్యాప్ ఆ ట్రాఫిక్ సింబల్ తోటి అలాంటివి పెట్టుకొని వాళ్ళు ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తారు. అది ఎనీ సీజన్, ఇదర్ సమ్మర్ సీజన్, వారిని మనం తెప్పించుకోవచ్చు. మన లోకల్ పీపుల్, లోకల్ SHOs, అలాగే మన తహసీల్దార్స్ వీళ్ళందరూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ తాలూకా వెల్ఫేర్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఏలూరులో మేము వారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సో ఆ టైప్ లో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇండికేటర్ బోర్డ్స్ మనకి సపోజ్ మారంపూడి జంక్షన్ నుంచి రామగిరి వరకు చాలా బై రోడ్స్ మన స్నానాల ఘాట్స్ కి వెళ్తుంటాయి. అవి ఇండికేటర్స్ బోర్డు మనం ఒకే స్నానాల ఘాట్ కి పోనివ్వకుండా వేరువేరు చోట్ల వేరువేరు జంక్షన్స్ నుంచి కనెక్టింగ్ వే అంటే ఒకే ఘాట్ కాకుండా డిఫరెంట్ ఘాట్స్ కి అది డివైడ్ చేస్తూ సబ్ డివైడ్ చేస్తూ మనం ఇండికేటర్ స్పోర్ట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఈ విధంగా వసతి సదుపాయం కూడా సపోజ్ డార్మెటరీస్ తక్కువ ఉండొచ్చు మనకి. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఎంప్లాయీస్ కానీ అదర్ గెస్ట్లు కానీ వాళ్ళందరికీ సమకూర్చలేము. ఒక్కొక్కసారి వాళ్ళు నిరాశపడుతుంటారు. అందుకని జస్ట్ వాళ్ళని మనం సేద తీర్చడానికి లివింగ్ హౌసెస్, లివింగ్ రెసిడెన్సెస్ లో కూడా టెంపరీ డార్మెటరీ ఫెసిలిటీ పెట్టవచ్చు. సో ఇవన్నీ ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవనీయులు కమిషనర్ తర్వాత ఎలక్షన్స్ కానీ ఛాంబర్ ఎలక్షన్స్ కానీ
మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం. అనేక మంది శాసనసభ్యులు మంత్రులుగా చేసి ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక మంచి సాంప్రదాయం తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా దాన్ని కొనసాగించినట్లయితే భవిష్యత్ తరాల వరకు మనం మంచి సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అది కంపల్సరీగా చేసే కార్యక్రమం నా వంతు నేను ఎప్పుడు కూడా ముందుంటానని చెప్పాం. మన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు పెద్దలు. వాళ్ళు అడిగిన దానికి అన్నిటికీ ఒక సమాధానంతో, ఒక అవగాహనతోటే ఉన్నాం. దానికి కంటిన్యూషన్ గా వాళ్ళు అడక్క ముందే 14వ తారీఖున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్నది మళ్ళీ ఛాంబర్ బిల్డింగ్ లోనే ఛాంబర్ వాళ్ళు నిర్వహిస్తారు. సభాధ్యక్షులకి నాడు ఉంటారు. మేమందరం కూడా రాజమండ్రి అంతర్భాగంగా ఉన్న వాళ్ళం అందరూ కూడా ఇక్కడ కూర్చుంటామని చెప్పాం. దానికి అనుగుణంగా మా కమిషనర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కమిషనర్ గారు వెనకాల ఉన్న వ్యవస్థ కానీ, డిపార్ట్మెంట్ వారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రావడం జరిగింది. ముందుగా వచ్చిన అధికారి యంత్రాంగానికి అందరికీ కూడా, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఛాంబర్ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, సభను నిర్వహిస్తున్న సత్యంబాబు గారికి, ఇక్కడికి విచ్చేసిన వివిధ పార్టీల ప్రతినిధులకు, అతిరథ మహారథులకు, ఎన్జిఓస్ కి, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం. పుష్కరాలు అనగానే మనందరికీ కూడా భారతదేశం నలుమూలన కూడా గుర్తొచ్చేది రాజమహేంద్రవరం. కానీ మనం అందరం కూడా చాలా స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏంటంటే పుష్కరాలు అంటే రాజమహేంద్రవరం ఒక్కటే కాదు. గోదావరి నది పారుతా ఉంది, కొవ్వూరులో ఉంది, ఆఖరికి అమలాపురం దగ్గర కూడా కొద్దిగా వెళ్తాది. ఎక్కడ ములిగినా గోదావరి నది పుష్కరాలు అదే పుణ్యం వస్తుందన్న విషయం మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరికాలు సామాజిక మాధ్యాలు పుష్కరాలు పడే గడియలు, ఆ గడియల్లో నా నిమిషం, ఆ సెకండ్లో పుష్కర్ ఘాట్లోనే మునగండి అంటే మేము తక్కువలో తక్కువ అంచనా రోజు కోటి మంది వచ్చినప్పుడు ఆశ్చర్యపోక్కలేదు. ఎందుకంటే మన జరిగిన ప్రయోగంలోని చూస్తున్నాం కాబట్టి. అంతమంది వచ్చినప్పుడు మన నగరం అంతమందిని తట్టుకోగలదా? తట్టుకోలేనప్పుడు రాజానగరం కానీ, రాజమండ్రి సిటీ కానీ, రూరల్ కానీ, ఇటు కొవ్వూరు కానీ, నిడదవోలు కానీ, ఈ నియోజకవర్గాలన్నీ కూడా పుష్కర స్నానాలు ఆచరించినట్లయితే అందరికీ కూడా పుణ్యం కలుగును గాక అని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాదు, అందరికీ బాధ్యత ఉన్న విషయం గమనించాలి. ఇంకొక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వెళ్తే ఇప్పుడే మొదటగా ఎలక్ట్రికల్ అందరూ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ అని అంటారు. కానీ ఈ సంవత్సరం పొడుగుగా మేము చేసింది ఏంటన్నది నేను చెప్తాం అనుకున్నాను. కానీ ఎస్సీ గారు ఆ మైలేజ్ తీసేసుకున్నారు. ఆయన అండర్ గ్రౌండ్ కేబులింగ్ గురించి చెప్పేశారు. ఆ కార్యక్రమం కూడా మేము మరలా చెప్తా ఉన్నాం. నాకు కలిగిన అదృష్టం ఏంటంటే, ఒకటి అనుభవం కలిగిన కుటుంబం, తండ్రి గారు, అమ్మగారు, నా భార్య. ఇంకొకటి పార్టీలకు అతీతంగా మంచి సూచనలు ఇచ్చే వ్యవస్థ నా దగ్గర ఉంది. వ్యవస్థ అంటే ఏంటంటే స్వీకరించే తత్వం. స్వీకరించకపోతే కొంతమంది కాలగర్భంలో కలిసిపోతా ఉన్నారు. నేనైతే స్వీకరిస్తాను, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తాను. అది పెంపకం కాబట్టి నా పెంపకం మంచిదే. నాకున్న ఒక మంచి అదృష్టం ఏంటంటే అవగాహన కలిగిన ఆఫీసర్. మేము లోకేష్ గారిని ఇక్కడ కమిషనర్ గా ఎవరిని వేస్తారంటే, ఒక యంగ్ ఆఫీసర్ అవగాహన కలిగిన వ్యక్తిని వేయండి అని అంటే, ది బెస్ట్ ఆఫీసర్ ఈయన వేసారు. ఈ రోజు నాకు చాలా లాభం. సరే వచ్చింది అంటే ఆర్టీఓ కింద కూడా ఒక మంచి ఆఫీసర్ వచ్చారు. యంత్రాంగం అంతా కూడా బాగా పనిచేస్తాం. ప్రతి ఆల్టర్నేటివ్ కూర్చుంటున్నాం. నేను ఈ రోజు ఇది ఒక వేదిక కాబట్టి చెప్తా ఉన్నాం. మాట్లాడే ఒక గంట సేపులో 45 నిమిషాలు పుష్కరాల గురించి అది ఏంటన్నది మీరు కూడా అవగాహన చేసుకోవడానికి అన్ని కూడా చెప్తాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గా దాంతో పాటు సివియర్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం వ్యవధిలో కేవలం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 25 ట్రాన్స్ఫార్మర్లు కొట్టి అమర్చడం జరిగింది. 25 ట్రాన్స్ఫార్మర్స్. ఒక సందర్భంలో మా ఎస్సీ గారు ట్రాన్స్ఫార్మర్స్ అన్ని సిటీకి తీసుకుపోతున్నారంటే ఆయనకు ఒకటే చెప్తాం, వచ్చేది పుష్కరాలు, మనం చాలా ఆర్గనైజ్డ్ గా ప్లాన్ గా ఉండాలని అంటే ఎస్సీ గారు నాకు మాట్లాడే అవకాశానికి 2 వదిలేశారు. ఏంటంటే కెపాసిటీకి తగ్గట్లుగా మన సబ్ స్టేషన్స్ కూడా పెట్టుకోవాలి అని అన్నప్పుడు అది కూడా చెప్పేస్తున్నారేమో చెప్పలేదు. 2 సబ్ స్టేషన్స్ కూడా నగరానికి శాంక్షన్ చేస్తున్నా, ఒక ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయింది. అంటే ఇంకోటి కూడా అతి దగ్గరలో చేయబోతా ఉన్నాం. అంటే సబ్ స్టేషన్స్ కూడా ఎందుకు పెడతా ఉన్నాం అంటే, భవిష్యత్తులో కన్జ్యూమింగ్ ఒకేసారి కెపాసిటీ పెరిగినప్పుడు మనం ఆ సామర్థ్యం కలిగి ఉండాలి ఇవ్వడానికి. ఆ సామర్థ్యాన్ని మనం కల్పించుకోవడానికి కావాల్సిన సబ్ స్టేషన్స్ తో పాటు 25 ట్రాన్స్ఫార్మర్స్ అన్నది జస్ట్ శాంపులే. 25 చేసామని నాకే తెలియదు. ఎస్సీ గారు సార్ 25 పెట్టేశారు మీరు అని అంటే,
ఎక్కడికక్కడ నగరంలో ఉన్నదాన్ని అంతా కూడా పవర్ అంతా కూడా అంటే రేపు పుష్కరాలు ఎక్కడా కూడా ఈ షార్ట్ ఫాల్స్ ఉండకూడదు అన్న దాని మీద అవగాహనతో వెళ్ళడం జరిగింది. అలాగే మా అక్క చెప్పారు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, అది కమిషనర్ గారు నోటమటే వింటే బాగుంటది, శాంక్షన్ కూడా అయిపోయింది, అది కూడా ఆయన నోటమటే చెప్తారు. ఇంకొకటి పెద్దలు చెప్పారు, సత్యంబాబు గారు, అప్పారావు గారు, ఇంకా చాలా మంది పెద్దలు, ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఒక మాన్యుమెంటల్ సిటీ, దాంట్లో ఏది చేసినా లో డ్యామేజ్ ఉండాలని, అసలు డ్యామేజే చేయకుండా వెళ్ళాలన్నది కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన. కాబట్టి దాన్ని కంపల్సరీగా కమిషనర్ గారికి ఆయనతోటి అనేక సందర్భాల్లోనే అప్పారావు గారు చర్చిస్తా ఉన్నారు, ఓల్డ్ సిటీ గురించి సత్యంబాబు గారు వెళ్తా ఉన్నారు, ఆ కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. మేము ఇప్పుడు మీ అందరి సమక్షంలో చెప్పేది ఏంటంటే, ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే జరగదు. 10 మందిని సంప్రదిస్తాం, చర్చిస్తాం, దాని తర్వాత ఏది ప్రజలకు ఆమోదయోగో అదే చేస్తాం. ఎందుకంటే మేము కూడా రాజకీయంగా ఆలోచిస్తాం కదా, కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు దెబ్బలు కొట్టించుకోవాలని ఆశ ఎవరికి ఉండదు. కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకునే చేసే కార్యక్రమం ఉంటుంది. ఇంకోటి, వర్షం పడితే డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇంకా వాటర్ బాటిల్స్ అంటారా, ఇందాకే కమిషనర్ గారు చెప్పినట్లుగా బాధేస్తాం. శానిటేషన్ సిబ్బంది తీస్తా ఉంటే మొన్న కేవలం ఆదిమ్మ దిబ్బ దగ్గర ఉన్న మేజర్ డ్రైన్, ఎందుకంటే నా తల్లి మేయర్ గా చేసినప్పుడు ఇందాక సీనియర్ పాత్రికేయులు చెప్పారు కదా, ఆవిడ అదే పని మీద డీసిల్టింగ్ అని పట్టుకుంటా ఉంటుంటే ఏంటి దాని వల్ల కలిగే లాభాలని నేను అనుకునేవాడిని. ఈ రోజు డీసిల్టింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటన్నది నేను నా కళ్ళతో చూస్తా ఉన్నాను. తప్పకుండా కమిషనర్ గారిని, హెల్త్ డిపార్ట్మెంట్ ని అభినందించాలి. అందరూ కూడా అక్రాస్ పార్టీస్ అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీసిల్టింగ్ కొన్ని ప్రాంతాలు చేస్తా ఉంటే లోపాలు బయటకు వస్తా ఉంటాయి. నేను ఇక్కడికి రాకముందు 22వ వార్డు అక్కడ డీసిల్టింగ్ చేయడం వల్ల అక్కడ మేజర్ కంప్లైంట్ ఒకటి దొరికింది. అక్కడికి వస్తా ఉంటే మీరు ఇప్పుడు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆకులు వీర్రాజు గారి దానికి వెళ్తాం మార్కెట్ కి, రైట్ సైడ్ దిగితే మీరు చూడండి ఆ మున్సిపల్ స్కూల్ దగ్గర బ్రేక్ చేసి మొత్తం అంతా కూడా తప్పులు గుర్తిస్తున్నాం. అంటే డీసిల్టింగ్ చేయడం వల్ల ఫ్లో ఫ్రీగా వెళ్తుంది. అప్పటికి ఫ్లో వెళ్తలేదంటే అక్కడ ఏదో అబ్స్ట్రక్ట్ చేస్తుంది డ్రైనేజ్ సిస్టమ్. ఈరోజు పట్టుకున్నాం, మేజర్ వర్క్ అయిపోయింది 22వ వార్డు. అలాగే డీసిల్టింగ్ అన్నది చాలా శాస్త్రీయంగా చాలా పద్ధతిగా చేస్తా ఉన్నారు. ఆ ఆదిమ్మ దిబ్బ దగ్గర అదే వర్షాకాలంగా మేజర్ లైన్ కాక అక్కడి నుంచి ఎన్ఆర్సీ నుంచి నల్లా ఛానల్కి వెళ్తుంది. చేయిస్తే 100 లారీల ప్లాస్టిక్ వచ్చింది. నాకు ఒక మీడియా అతను నా ఇంటి ఎదుర్కొంటే ఇంత ఉందనంటే ఏంటని మా ఎంహెచ్ఓ గారిని అడిగితే 100 లారీల ప్లాస్టిక్ వచ్చింది. విఎల్పురం, నేను ఇప్పుడు మరలా చెప్తా ఉన్నా, రాజకీయ సాంప్రదాయాలు ఎంత గొప్పగా ఉండేదంటే విఎల్పురంలో మేజర్ డ్రైన్, అది మేజర్ డ్రైన్ అప్పుడు గత ప్రభుత్వంలో చేస్తున్నాం, కానీ దాన్ని ముందు నుంచే ప్రతిపాదించాం. అంటే రాజకీయ సాంప్రదాయాలు బాగుంటే జరుగుతుంది అన్నదానికి విఎల్పురం మేజర్ డ్రైన్ ఒక ఉదాహరణ. ఆనాడున్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, నా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గారు, ఎమ్మెల్యే గారు రౌత్ సూర్యప్రకాష్ రావు, వివిధ పార్టీల వారే కదా మాట్లాడుకున్నారు. మీరు చూడండి, ఎస్పీ ఆఫీస్ నుంచి ఏదైతే అమృతి కింద మేజర్ డ్రైన్ వస్తుందో వెంకటేశ్వర నగర్ అమ్మట కందులు దుర్గేష్ గారు పక్క వీధి నుంచి వచ్చి జక్కంపూడి రామ్మోహన్ రావు వీధమ్మట వచ్చి అటు విఎల్పురం సెంటర్కి వెళ్తారు. ఇదంతా కూడా నాయకులందరూ కలిసికట్టుగా చేయడం వల్ల అవన్నీ చేయగలిగాం. ఆ మేజర్ డ్రైన్ అవ్వడం వల్ల ఈరోజు విఎల్పురం లోతట్టు ప్రాంతం సమస్య ఇంకా ఉంది. మీ ఇప్పుడు విఎల్పురం కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కానీ వర్షం పడితే మన అరగంటకు కూడా నీరు ఉంది, కానీ ఇంతకుముందు 5-6 గంటలు కట్టేది, కానీ ఇప్పుడు అరగంటలో వెళ్తాం. ఆ అరగంట కూడా ఎందుకు ఆగుతా ఉందని మేము అవగాహన చేసుకుంటే కుక్కంపేట డీమార్ట్ వెనకాల ఏదైతే మెయిన్ ఎగ్జిట్ ఉందో అక్కడ ఇబ్బంది ఉంది. మీరు వెళ్ళి చూడవచ్చు, కుక్కంపేట డీమార్ట్ వెనకాల మేజర్ డ్రైన్ కడతా ఉన్నారు. 15 రోజుల్లో పూర్తయితే విఎల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నీరు నిలబడే పరిస్థితే లేదు. అంటే ఈ సంవత్సరంగా తుమ్మలవలో ఇప్పుడు వస్తుంది వర్షం అంటే ఫస్ట్ ఫోన్ కాల్ ఏబీ నాగేశ్వర పార్క్ దగ్గర హెల్పర్ చేస్తాం, రెడీగా ఉందా అని. ఎందుకంటే ఏబీ నాగేశ్వర పార్క్ అన్నది స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ కోసం. మీరు అలాగే బోధి స్కూల్ దగ్గర లలితా నగర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆజంపేట్ కనెక్షన్ ఏదైతే ఉందో, ఇంత ముందు వర్షం పడితే 4-5 గంటలు ఉండేది, ఇప్పుడు 5 నిమిషాలు మించి ఉండట్లా. అలాగే మీకు ఆజంప దగ్గర ఉంది ఇంకో ఒక ప్రధానమైన సమస్య 21, 22, 23. ఇంకెంత దౌర్భాగ్యం అంటే 22, 21, 23 బాగా అది నీటి మునిగే ప్రాంతం, ఇన్నంటెడ్ ఏరియాస్. ఆ నీరు బాగా వర్షం నిలబడితే అక్కడ ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ ఓపెన్ చేస్తే గోదావరిలో కలిసిపోతుంది. ఎంత దారుణం అంటే గత 5 సంవత్సరాలు ఛానల్ తిప్పలం. మనం ఎక్కిన వెంటనే వచ్చి దాన్ని ఏంటని తిప్పితే తుప్పట్టిపోయి ముక్కలు అయిపోతే దాన్ని మళ్ళా రిపేర్ చేయొచ్చు హుటాహుటిని. ఈ రోజు నీళ్ళు తీసుకెళ్లేసరికి 5 నిమిషాల్లో నీరు క్లియర్ అవుతుంది. బట్ అది ఒక్కటే సొల్యూషన్ కాదు.
ఆల్టర్నేటివ్ ఏముందంటే గత ప్రభుత్వంలో మెయిన్ రోడ్ అన్నమాట ఏదైతే కోటబొమ్మ నుంచి డీలక్స్ సెంటర్ దాకా మెయిన్ రోడ్ లోని అప్పుడు రంగబాబు గారు, యనమూరి రాంబాబు గారు, అలాగే మాటూరు రంగారావు గారు, వీళ్ళందరూ కార్పొరేటర్స్ ప్రతిపాదించిన ఏంటంటే పైప్ లైన్ ద్వారా డ్రైనేజ్ వ్యవస్థ ఇక గోదావరిలో కలవకుండా తీసుకెళ్లేది. అది కూడా టెండర్ అయిపోయింది. ఫండ్స్ క్రైసిస్ రావడం గత ప్రభుత్వంలో అవ్వలేదు. దాన్ని మళ్ళా లైవ్లీగా పెట్టున్నాం. అంటే కోటబొమ్మ నుంచి డీలక్స్ సెంటర్ దాకా వెళ్ళిందా, డీలక్స్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్ అన్నమాట ఈ రాటి ఛానల్ నుంచి ఆవ నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ పైప్ లైన్ వేసుకున్నట్లయితే శాశ్వత పరిష్కారం. ఇంకా ఆ ప్రాంతంలో డ్రైనేజ్ వాటర్ అనేది గోదావరిలో కలవదు. అది కూడా గౌరవ కమిషనర్ గారు ఏదో ఒక గ్రాంట్ ద్వారా దాన్ని మ్యాప్ చేసి ఆ పైప్ లైన్ సిస్టమ్ మెయిన్ రోడ్ లో వేస్తే శాశ్వత పరిష్కారం చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇంకొకటి మాకు అంతుపట్టనేది హైటెక్ బస్ స్టాండ్. సీతారాం రెడ్డి గారి విగ్రహం పెట్టాం, బాగానే ఉంది. కుటుంబ సభ్యులు ఆయన విగ్రహం కూడా ఎప్పుడు వీడియో పెట్టినా ఆయన విగ్రహం నాకు కనబడుతుంది. అంటే సమస్య ఉంది. ఎందుకంటే అక్కడ వాటర్ ని కంపల్సరీ అన్నది స్టాక్ వాటర్ మేనేజ్మెంట్ కి వాడేవారు. కానీ ఇప్పుడు కంపల్సరీ ఆధునీకరణ చేసిన తర్వాత, ఇంత పెట్టిన తర్వాత దాంట్లో నీరు వదిలితే ఎలాగైనా ప్రశ్నతో అక్కడ ఆగుతా ఉంది. అది కూడా ఒక పరిష్కారం తీసుకురావడానికి డ్రైనేజ్ సిస్టమ్ మీకు మళ్ళా చెప్తా ఉన్నాం. ఏదో ఆ ముక్కు వచ్చినప్పుడు ఆ ముక్కు ఏం చేసేది కాదు, కలెక్టివ్ గా ఊరినంతా కూడా ఒక ప్లాన్ కింద ఇక్కడ సమస్యను తీరిస్తే ఇంక దాని లో లయింగ్ ఏంటి, ఈ సమస్య తీరిస్తే దాని కింద లో లయింగ్ ఏంటి, అన్నిటికన్నా ఏంటంటే లాస్ట్ లో మనం చేయగలిగే ఒకే ప్రాంతం తుమ్మలవ. నేను తుమ్మలవ కూడా చాలా స్టడీ చేసే చెప్తా ఉన్నాను. 70-80 సంవత్సరాల నుంచి తుమ్మలవ ఎప్పుడైనా ఎంత పెద్ద వర్షం పడినా 3 వీధులే మునుగుతారు. కానీ దేవి చౌక్ లో రాళ్ళు వేసి హైట్ పెంచిన తర్వాత 5 వీధులు కూడా మునుగుతా ఉన్నాయి. ఆ సమస్యను కూడా అవగాహన చేసుకొని పోరాడి పైప్ లైన్ తుమ్మలవ నుంచి వెళ్లకుండా దేవి చౌక్ నుంచి వెటర్నరీ హాస్పిటల్ అన్నమాట గాంధీ గారి నుంచి మేజర్ డ్రైన్ గా కనెక్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. 80 లక్షలు పెట్టి కార్పొరేషన్ చేయాల్సి వచ్చింది. అంటే వృధా ఖర్చు. ఇప్పుడు తుమ్మలవ ఒక్కటి లాస్ట్ పాయింట్ కింద పెట్టుకుంటే దానికి మీరు రోడ్లు పెంచేస్తే గుమ్మాలు కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి తుమ్మలవ ఒక్కదానికి పరిష్కారం అందాక ఏబీ నాగేశ్వరరావు పార్క్ ఏదైతే స్టాక్ వాటర్ మేనేజ్మెంట్ వెంటనే ఎత్తాలి, వాటర్ హోల్డ్ చేయాలి, ఫ్లడ్ తగ్గిందా దాన్ని ఎన్ఆర్సీలో కలిపేసి నల్లా నుంచి బయటికి పంపించాలి. ఇది ఒక్కటే పరిష్కారం. ఆఖరికి ఈ ఇబ్బంది వస్తుంది, పుష్కరాల్ని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. నల్లా ఛానల్ దగ్గర ఇంకో ఎడిషనల్ వెంట పెడతాం. అంటే వాటర్ ఫ్లో ఇంకా స్పీడ్ గా అయితే అంటే అది పరిష్కారం అయితే కాదు. ఎందుకంటే గోదావరిలోకి కలుషిత నది నీరు కలవకూడదు. కాబట్టి ఆ అంకుల్ అస్సలు అర్థం కాదు తెలుగు. అది కూడా పరిష్కారం కాదు. ఎందుకంటే కాబట్టి దాన్ని కూడా ఏం చేయాలో చూస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సిఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ 30 MLD పాతదయ్యింది. కొత్తది ఎస్టీపీ 50 MLD. నవంబర్ కి ఓపెన్ చేసుకుంటున్నాం. కాంట్రాక్టర్ అది నా కాన్స్టిట్యున్సీ కాకపోయినా ఫస్ట్ విజిట్ నేను అక్కడికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే దాని పక్కనే ఆదిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు స్లాటర్ హౌస్ తీసుకొచ్చున్నారు. దాని తర్వాత దౌర్భాగ్యమైన రాజకీయాలు జరిగినాయి, మాట్లాడకూడదు. అక్కడ అనేకమైన సమస్యలతో మైనార్టీస్ ఉంటే వెళ్ళి 50 లక్షలతోటి కార్పొరేషన్ కమిషనర్ గారు సహకారంతో చేస్తూ ఈ గ్యాప్ లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే నా సొంత నిధులతో భావన చారిటబుల్ ట్రస్ట్ 4.5 లక్షలతో జనరేటర్ కొనిసి పెట్టేశాను. అక్కడ మైనార్టీస్ ఇబ్బందులు వస్తున్నారని. సో అక్కడ రివ్యూ చేసాం. నవంబర్ కి పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అది కూడా దగ్గరలో పూర్తవుతుంది. ఇంకా ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతా ఉంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మన క్రౌడ్ మేనేజ్మెంట్ నుంచి ప్రతి అంశాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా చేయాలి. ఇప్పుడు మనం పుష్కరాలకి చేసే సిస్టమ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. నగరాన్ని దివాంజరు మొదలుకొని బొమ్మూరు దగ్గర నుంచి ట్రాఫిక్స్ ఎక్కడికక్కడ వెహికల్స్ ఆపి అక్కడి నుంచి సొంత వెహికల్ ఆపి ప్రజల్ని ఇక్కడ తీసుకొచ్చే విధంగా ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎక్కడికక్కడ ఒక 50 పుష్కర నగర్స్ అంటే వచ్చిన వాళ్ళకి టాయిలెట్స్, బయో టాయిలెట్స్ పెట్టడం, టెంట్స్ వేయడం, వాళ్ళు ఉండడానికి పక్కనే మెడికల్ సిస్టమ్. అలాగే ప్రతి పుష్కర్ నగర్ దగ్గర కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా మన కళల్ని ఇక్కడ ప్రదర్శించే కార్యక్రమాలు కూడా పుష్కర్ నగర్ లో చేసి ఎక్కడికక్కడ ప్రతి నగర్ దగ్గర అవకాశం ఉన్న చోట వల్ల స్క్రీన్స్ పెడతాం. ఆ స్క్రీన్స్ మీద ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఇప్పుడు ఈ ఘాట్ లో ఎంతమంది ఉన్నారు, ట్రాఫిక్ బస్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బస్ స్టాండ్ లో ఎంత రష్ ఉంది, ఏ ట్రైన్ ఏ టైంకి వస్తుంది, ఏ ఫ్లైట్ వస్తుంది, ఫ్లైట్ లో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఈ ఘాట్కి వస్తే ఎంత రష్ పెరుగుతుంది. ఈ పుష్కర్ నగర్ 1 అనుకుందాం ఎగ్జాంపుల్, లాలదేదో పుష్కర్ నగర్ 1 వేసాం.
1 లో ఎంతమంది ఉన్నారు, 2 లో ఎంతమంది ఉన్నారు, ఘాట్ దగ్గర ఎంతమంది ఉన్నారు, రెస్ట్ తగ్గే కొద్ది ప్రజలు కూడా ఓహో ఈ ఘాట్ దగ్గర ఎంత రెస్ట్ ఉంది, ఈ ఘాట్ ఖాళీగా ఉంది, నేను ఈ ఘాట్కి వెళ్ళాలా అని చెప్పి డైవర్ట్ వాళ్ళకి సజెస్ట్ చేస్తూ తీసుకెళ్లే సిస్టమ్ ని ఇంటిగ్రేట్ చేసి సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేస్తున్నారు. చాలా సైంటిఫిక్ గా వెళ్తా ఉన్నారు. చిన్న చిన్న లోటుపాట్లు రావచ్చు, బట్ ఆ లోటుపాట్లు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సవరణ చేసుకుంటూ ట్రయల్ రన్స్ కూడా స్మార్ట్ పోల్స్ కూడా తీసుకుంటా ఉన్నాం. స్మార్ట్ పోల్స్ అంటే వైఫై, సీసీ కెమెరాస్ అండ్ లైటింగ్ 3 ఉండే స్మార్ట్ పోల్స్ కూడా మొన్నే కమిషనర్ ఒక ట్రయల్ రన్ చేస్తున్నారు. బాగుంటే నగరంలో ఎక్కడికాడ పెట్టి ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ వైఫై యాక్సెస్ చేసుకుంటేనే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ని ఏ ఘాట్లో ఎలా ఉందనేది అవగాహన చేసుకుంటారు. సో పబ్లిక్ కూడా వైఫై యాక్సెసిబిలిటీ ఇస్తూ సీసీ కెమెరాస్ ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ పెడుతూ లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టే విధంగా నగరం నలుమూలన కూడా, అంటే నగరం అంటే నేను అనేది సిటీ అవ్వచ్చు, రూరల్ అవ్వచ్చు, రాజనగర్ కూడా ఘాట్స్ అన్నమాట ఈ ఐటీఎంఎస్ ద్వారా ప్రజలు వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే లాస్ట్ టైం పుష్కరాలు జరిగినప్పుడు మాకు వచ్చిన సమాచారం ఏంటంటే గోదావరి స్టేషన్ లోని ఎవరికి తెలియకుండా ట్రైన్ అయిపోయింది, ఎక్కడికక్కడ ట్రైన్ లాగడం, ప్రజలు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసారు. అలా కాదు, ఇక్కడ బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే కొవ్వూరు దగ్గర ఆపుతారు ట్రైన్స్, అక్కడికక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ వెళ్తుంది. బస్సెస్ ఎక్కువైపోతే ఈ రావులపాలెం నుంచి మనం కంట్రోల్ చేసుకొని మన క్రౌడ్ అక్కడ మనం హోల్డ్ చేసి మనం మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నంత వరకే ఉంచుతూ, కాని పరిస్థితుల్లో ఉంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిస్టమ్ కంట్రోల్ చేసేటట్లు పోలీస్ సిస్టమ్ ను కూడా సింక్రనైజ్ చేసే విధంగా ఐటీఎంఎస్ ని కూడా డెవలప్ చేస్తారో తెలుసు చంద్రబాబు నాయుడు గారు. సో డ్రోన్ టెక్నాలజీ రెవల్యూషన్, ఆ డ్రోన్ సర్వీసెస్ ని కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఎంత బెటర్ సర్వీసెస్ అవసరం అనుకుంటే మనం చూసాం. మన విజయవాడ ఫ్లడ్ అయినప్పుడు మెడిసిన్ కూడా దాంతో ఇచ్చే పరిస్థితులు వచ్చినాయి. సో డ్రోన్స్ కూడా యూటిలైజ్ చేసుకొని దాన్ని కూడా టెక్నాలజీకి సింక్రనైజ్ చేసుకొని చేసే కార్యక్రమం కూడా తీసుకుంటున్నారు. కలెక్టర్ గారు కూడా ఇప్పుడు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అదర్ ఆఫీసర్స్ అందరు కూడా వాళ్ళే ఇంటిగ్రేట్ చేసిన సిస్టమ్ ని ఏంటి అన్నది ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటున్నారు. పొలిటికల్ గా మేము ఇవ్వాల్సింది, నేను కానీ ఎంపీ గారు కానీ ఇతర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాకు ఇవ్వాల్సిన సూచనలు మేము ఇచ్చుకుంటూ టోటల్ ఇంటిగ్రేటెడ్ గా సిస్టమ్ అంతా నడుస్తా ఉంది. కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఇంత ముందులాగా కాకుండా టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ చేసే విధంగా ఘాట్స్ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకొస్తాం. ఇందాక పెద్దలు చెప్పారు, రెడీమేడ్ క్యూబ్స్ ఉన్నాయి, కల్వర్స్ ఇవన్నీ అనేవి. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ కి కెపాసిటీస్ లేవు. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇంత ఫాస్ట్ గా సమాధానం చెప్పగలుగుతున్నాం అంటే, కమిషనర్ గారు మనం నార్త్ విజిట్ కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు కల్వర్స్ క్యూబ్స్ అయ్యొచ్చు, కొద్ది స్పేస్ తీసుకుంటుంది, నష్టం లేదు, చేద్దాం. ఆ కాంట్రాక్టర్స్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఎందుకంటే ఫర్దర్ గా వెళ్ళేటప్పుడు టైం మేనేజ్మెంట్ ఉంటుంది. ఒక కల్వర్ట్ ను వదిలేసి 21 రోజులు క్యూరింగ్ వదిలే బదులు ఆల్రెడీ క్యూరింగ్ అయిన క్యూబ్స్ ని వెంటనే అమర్చుకున్నట్లయితే టైం సేవింగ్ ఫ్యాక్టర్స్, ఆ క్యూబ్స్ కూడా చేయగల కాంట్రాక్టర్స్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. అది కూడా చేసే కార్యక్రమం తీసుకున్నాం. అలాగే మీరు చెప్పినట్లుగా నెగ్గినట్టునే గోదావరి నడిబొట్టు నుండి మనం దాహానికి అనుమతిస్తున్నాం అంటే అది చాలా దౌర్భాగ్యం. అది టీవీ5 లో వేసారు. వేసిన వెంటనే ఎంత ఉందో అంతా కూర్చొని ఏంటి ఇబ్బంది అని అనుకున్నప్పుడు మేజర్ రా వాటర్ పికింగ్ దగ్గర ఇంత ముందు వెర్టికల్ టర్బైన్ అని ఉండేది. వెర్టికల్ టర్బైన్ ఏమవుతుందంటే ఫ్లడ్ పెరిగినప్పుడైనా లేకపోతే లెవెల్స్ తగ్గినప్పుడైనా ఒక 2 గంటల్లో రిపేర్ చేసి వెంటనే వాటర్ పిక్ చేసుకునే కెపాసిటీ వెర్టికల్ టర్బైన్ ఉంటుంది. హారిజంటల్ టర్బైన్స్ కి ఏమవుతుందంటే రిపేర్ వచ్చిందా ఒక 2-3 రోజులు రిపేర్ అయిపోతుంది. ఆల్టర్నేటివ్ పెట్టినా అది కూడా లాగేస్తుంది. ఎందుకంటే ఫ్లడ్ వచ్చినట్టే చెత్త వస్తుంది, చెత్త తీసేసుకుంటుంది. వెంటనే కమిషనర్ గారికి మాట్లాడితే ఎంత ఫాస్ట్ గా టెండర్ పిలిచి 80 లక్షలతో వెంటనే వెర్టికల్ టర్బైన్ అక్కడ మార్చాము. ఈ కూటమి వచ్చిన తర్వాత అది కూడా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇదంతా అవగాహన చేసుకున్నాను. అలాగే 2 ఓవర్ హెడ్ ట్యాంక్స్, కోట్లింగాల సమస్య ఓవర్ హెడ్ ట్యాంక్ తో శాశ్వత పరిష్కారం తీసుకురాబోతాం. అలాగే ఏదైతే బర్మా కాలనీ దగ్గర ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ తోటి ఇంకొన్ని ప్రాంతాలకి ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుంటున్నాం, ఎక్కడికక్కడ క్లియర్ చేసుకుంటున్నాం. ఒకటి సమస్య అయితే నీటికి కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, ఆ సమస్య కూడా రాకుండా. అలాగే మీరు అన్నారు జనరేటర్స్ అని, టెండర్ అయిపోయింది కదమ్మా, టెండర్ లో ఉంది. ధవళేశ్వరం, కోట్లింగాలు కూడా జనరేటర్ తీసుకొచ్చేసాం, పెట్టేసాం. అది కూడా 4 నెలల కిందట ఇచ్చాం. కొద్దిగా మధ్యలో టెండర్ ప్రాసెస్ డిలే అయ్యింది. మీరు అడక్క ముందే అన్నిటికీ టెండర్ అంటే ఇప్పుడు మనం నొక్కలేము కదన్నా. అంటే ఎస్టిమేట్స్ అన్ని నేను ఎప్పుడు లెటర్ ఇచ్చాను డేటెడ్ ఉంటుందా. అంటే మీతో పాటు మేము కూడా, అంటే మీలాగా ఎంతో మంది నగరంలో మాకు కానీ లేకపోతే మండేపట్ల పీజీఆర్ఎస్ లో కానీ చెప్పిన వాటికి పరిష్కారంగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. జనరేటర్స్ కూడా టెండర్ పిలిచేసాం, వచ్చాం, దగ్గరలో అమరుస్తాం. ఎక్కడ కూడా 24 అవర్స్ వాటర్ పికింగ్ చేసే విధంగానే సిస్టమ్ కూడా నడుస్తా ఉంది. అలాగే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పాం,
ఈ మన డ్రైన్స్ లోని మన సెప్టిక్ ట్యాంక్ వేస్టేజ్ అంతా కూడా వెళ్తుంది, గోదావరిలోకి వెళ్తుంది, చాలా ఇబ్బంది అని. కేవలం మన సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా రెగ్యులర్ డ్రైనేజ్ సిస్టమ్ లో కలిసి గోదావరిలోకి వెళ్ళడం వల్ల కలిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అమృత్ 2.0లోనే 200 కోట్లు శాంక్షన్ అయిన దాంట్లో 90 కోట్లు కేవలం లాలా చెరువు మొదలుకొని ఊర్లోని ఈ సెప్టిక్ ట్యాంక్ సిస్టమ్ అంతా కూడా వేరే డ్రైన్ సిస్టమ్ వెళ్ళి దాన్ని ట్రీట్ చేసే కెపాసిటీలోనే డ్రైనేజ్ సిస్టమ్ కూడా వచ్చి అది కూడా దగ్గరలో టెండర్స్ పిలుస్తున్నాం సార్. అది కూడా అమృత్ 2.0 గౌరవ ఎంపీగా చాలా కృషి చేసి దాన్ని తీసుకురావడం జరిగింది. అది కూడా సైంటిఫిక్ గా లైన్ ఎలా వెళ్ళాలన్న దానికి కూడా స్టడీ చేస్తున్నాం. మీరు చెప్పేది మాకు కూడా అవగాహన ఉంది, అది కూడా తప్పు గోదావరిలో కలవకూడదు అన్నది 90 కోట్లు ఖర్చు పెట్టి వేరే ఈ సిస్టమ్స్ కూడా తీసుకెళ్తాం. జంక్షన్స్ డెవలప్మెంట్ మేము అన్నాం, మన ఇండోర్కి వెళ్ళినప్పుడు క్లీనెస్ట్ సిటీ అన్నప్పుడు కమిషనర్ గారు వెంటనే స్టడీ చేయించి ప్రధానమైన కొన్ని కూడికలు తీసుకొని ఆ జంక్షన్స్ కూడా డెవలప్ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా, మీరు ఇందాక చెప్పినట్లు చిరు వ్యాపారస్తులు ఎక్కడ ఇబ్బంది కలిగినా ఫస్ట్ వచ్చేసేది ఎవరి దగ్గరికి అంటే అప్పారావు దగ్గరికి నేనే దొరుకుతాను. కాబట్టి కమిషనర్ గారు కూడా వెరీ క్లియర్ గా ఉన్నారు, చిరు వ్యాపారస్తులు ఎవరి కడుపు కూడా కొట్టకూడదు. ఎందుకంటే గౌరవ ఎస్పీ గారు మాట అన్నారు, నాకు బాగా గుర్తు. కమిషనర్ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు మేము అందరూ కూర్చున్నప్పుడు అతను దాని మీద సంపాదించి తెచ్చేది ఇంటికి తీసుకెళ్తే గడిచే వ్యక్తులు కడుపు కొడితే ఇంక దానికన్నా పాపం ఏంటి. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వై జంక్షన్ నుంచి లాలా చెరువు సుమారు 180 దానికి గౌరవ అధ్యక్షుడి కింద కూడా మా కాశీ నవీన్ గారినే పెట్టాం. 180 మంది 200 మంది ఉన్నారు చిరు వ్యాపారస్తులు. ఎవరు కడుపు కొట్టకుండా రోడ్డు మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వెనక్కి వెళ్ళి వాళ్ళని అక్కడ మంచిగా కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లొకేట్ చేసే సిస్టమే చేసే తప్ప ఎవ్వరు కడుపు కొట్టట్లా. ప్రతి చోట చిరు వ్యాపారస్తులు మీరు 20 మంది ఉన్నారా, మీరు 20 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పెట్టడం కాదు, మీ 20 మందికి ఒక ప్లేస్ ఇస్తాం, ప్రశాంతంగా ఆ ప్లేస్ లో వ్యాపారం చేసుకోండి. వ్యాపారస్తులు అక్కడ ఉంటేనే వస్తాడు కాదు, మీరు ఎక్కడున్నా మీ దగ్గరికి వచ్చేటట్లు వ్యాపారం పెంచుకోండి. కావాలంటే మీ వ్యాపారస్తులు లోనింగ్ కూడా ఇస్తాము, కొంతమంది లోన్లు కూడా ఇప్పించి కార్పొరేషన్ ద్వారా వాళ్ళని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. మెప్మా నుంచి లోన్స్ కూడా ఇప్పిస్తున్నాం చిరు వ్యాపారస్తులకి. అంటే ఎవరు కడుపు కొట్టట్లేదు కానీ రీలొకేట్ చేసి వాళ్ళందరినీ కూడా, ఉదాహరణకి ఎస్బీఐ మన ఏదైతే కంపల్సరీ ఉంది, వ్యాపారస్తులు ఉన్నారు వెనకాల, మన అల్లూరు సీతారామరాజు గారు పోరాట స్వాతంత్ర సమర విగ్రహం పెట్టుకున్న వెనకాల 20 మంది ఉన్నారు. 20 మంది కడుపు కొట్టేస్తున్నాం, కొంతమంది దుష్ప్రచారం చేశారు. ఆ 20 మందిని మళ్ళీ టౌన్ ప్లానింగ్ పెట్టి కడుపు కొట్టకుండా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఒక పక్కన పెట్టి అఫీషియల్ గా వాళ్ళందరికీ కూడా కార్డ్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసే కార్యక్రమం కార్పొరేషన్ చేస్తుంది. ఎవరికైనా నష్టం కలిగితే చెప్పండి, చెప్తే చేసే కార్యక్రమం చేయొచ్చు. కానీ మధ్యన ట్రెండ్ అయిపోయింది ఏంటంటే 4 చక్రాల బండ్లు అంటే సాయంత్రం 4 చక్రాల బండితో వెళ్తారు. కానీ వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ట్యాంకర్ తెచ్చి పెట్టేస్తున్నారు, దానివల్ల సమస్య అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, సమస్య వస్తుంది. ఆ ట్యాంకర్ సిస్టమ్ కాకుండా కంటైనర్ సిస్టమ్ కాకుండా 4 చక్రాల బండ్లు అంటే అధికారులకు కూడా సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే అంతా ఆన్లైన్ సిస్టమ్ వెళ్తుంది, ఎవరు ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్లు పెడుతున్నారో కూడా తెలియట్లేదు. అలాగే వేస్ట్ టు ఎనర్జీ నారాయణ గారు వచ్చారు, అధికారులతో వెళ్ళారు, అదాని గ్రూప్ 6 ఎకరాలు సెలెక్ట్ చేశారు. కానీ అక్కడ అనపర్తి ఎమ్మెల్యే గారు కొద్దిగా ఇబ్బంది అన్నారు, ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూస్తున్నారు, చాలా హై ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు లెగసీ వేస్ట్ ఒకటి R&D కంపోస్టెడ్ ఎదుర్కొంటూ నడుస్తా ఉంది. నగరంలో 30,000 టన్స్ మనం ఐడెంటిఫై చేసి ఉన్నాం. ఆ 30,000 టన్నులు అంటే లెగసీ వేస్ట్ అంటే ఎప్పటి నుంచో కూడిపోయిన చెత్త అంతా కూడా ప్రాసెస్ చేసి ఆ చెత్త నుంచి వచ్చే ఫీడ్ ఇండస్ట్రీకి ఇచ్చేటట్లు, వచ్చిన వేస్ట్ ని ఇంకో విధంగా రీయూజబుల్ అయ్యేటట్లు మీరు వెళ్తే చూడొచ్చు. R&D బాంబే ఎదుర్కొంటా లెగసీ వేస్ట్ నడుస్తా ఉంది. ప్రభుత్వం 3 నెలలు అక్కడ ఉన్న చెత్త అంతా తీసేసి ఆ ల్యాండ్ అంతా ప్లేన్ చేసి ఫర్దర్ గా వచ్చే చెత్త అంతా కూడా ఈ వేస్ట్ ఎనర్జీ ఎక్కడైతే దగ్గరలో పెడితే రాజమండ్రి సిటీ, రాజానగరం రూరల్ ఇంకా చెత్త తీసుకెళ్లి డంపింగ్ అనేది ఉండదు. కాకినాడ సిటీ కూడా వెహికల్స్ వచ్చేస్తాయి, ఇక్కడ పడేస్తాయి, వచ్చిన గ్రీన్ ఎనర్జీని వాళ్ళు ఇంకా ఆల్టర్నేటివ్ గా యూజ్ చేసుకుంటారు. ఇది కూడా అతి దగ్గరలో చెయ్యాలన్నది సీఎం గారి యొక్క ఆలోచన. అధికారులు ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూస్తున్నారు, అది కూడా చేస్తారు. అలాగే ఇంటర్నేషనల్ స్టేడియం చెప్పినట్లుగా ఇప్పుడు ఏదైతే స్టేడియం ఉందో దాన్ని గ్రాస్ కోర్ట్ గా స్టేడియం గా తయారు చేస్తున్నారు. రంజీ మ్యాచెస్ వరకు సరిపోతుంది, అక్కడితో సరిపెట్టుకోవాలని ఆలోచన లేదు. ఆ గ్రాస్ తోటి డెవలప్ చేసిన స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు మెయింటైన్ చేసేటట్లు మాట్లాడున్నాం. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా సొంత అకాడమీ 6 ఎకరాలు కొని విమెన్ అకాడమీ కూడా రాజమండ్రిలో పెట్టడానికి ACI ముందుకు వచ్చారు. 12 ఎకరాలు కూడా ఆల్టర్నేటివ్ ల్యాండ్స్, జైల్ ల్యాండ్ అనుకున్నాం,
టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూసి దాన్ని ఏదో ఒక విధంగా టార్గెట్ మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియం అయిపోయింది. టార్గెట్ 2 కడప అది కూడా అయిపోతుంది. టార్గెట్ 3 రాజమహేంద్రవరంని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు స్టేడియం చేయాలని. యాక్సెస్ ఎయిర్పోర్ట్ కి కానీ రోడ్ కానీ అన్నిటికీ యాక్సెసిబుల్ గా ఉన్న ల్యాండ్ ఎక్కడ ఉందో ఏదో మారుమూల ప్రాంతం పెడితే దానికి అప్రోచ్ రోడ్స్ ఇచ్చి ఇవంతా అవ్వదు. కాబట్టి అంతా కూడా చూస్తున్నారు. ఆల్టర్నేటివ్ ల్యాండ్ రాజనగరంలో కూడా ఉందని అంటున్నారు. ఏదైనా దగ్గరలో దాన్ని చేసేటట్లు, ఎందుకంటే దానికి ల్యాండ్ వచ్చేస్తుంది. అలాగే ఎన్జిఓస్ అందరూ ఒక సహకారం తీసుకోవాలన్న ఆలోచనతో కూడా ఈ రోజు మీ అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. మీ యొక్క పాత్ర చాలా కీలకమైంది. అలాగే సర్వరాయుడు గారు చెప్పినట్లుగా ఎవరికి వాళ్ళు నేను చేసేసిన సేవను కాకుండా కలెక్టివ్ గా అందరు కలిపి కొన్ని పాయింట్స్ ఎంచుకొని ఈ పాయింట్ అని చెప్పి అనుకుంటే మాకు కూడా కన్స్ట్రక్టివ్ గా ఎస్ ఆ పాయింట్ లో చపాతీలు ఇస్తున్నారు, ఈ పాయింట్ లో రైస్ ఇస్తున్నారు, ఈ పాయింట్ లో బటర్ మిల్క్ ఇస్తున్నారు, ఈ పాయింట్ లో వాటర్ ఇస్తున్నారు అన్నది మల్టిపుల్ పాయింట్స్. ఇదంతా కూడా కార్పొరేషన్ నుంచి స్ట్రీమ్ లైన్ చేసుకొని ఎక్కడికక్కడ అన్ని కూడా చేస్తారు. ఏదేమైనా ఈ పుష్కరాలు విజయవంతం చేయాల్సిన బాధ్యత కోట మీద కాదు, రాజమండ్రి వాసిగా మన అందరిపైన ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. అందరి బాధ్యత. ఏదో మైలేజ్ వచ్చేయాలని అనుకుంటే మీ సజెషన్స్ అడిగి వదిలేసుకోవచ్చు, కానీ అందరినీ ఇన్వాల్వ్ అవ్వమని అడుగుతున్నాం. ప్రతి సూచనని తీసుకుంటున్నాం. మంచిదైనా చెడుదైనా వింటున్నాం. నాకు బాగా గుర్తు, ఈ రోజు మీటింగ్ వస్తుంటే మా ఇనిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోలబాబు గారు గన్నికృష్ణ గారు నన్ను సందర్భంలో కూర్చోబెట్టి అన్నారు, సుబ్రహ్మణ్యం మైదానం అడిగినప్పుడు అఖిల పక్షాన్ని పిలవండి అడగండి అంటే అఖిల పక్షాన్ని పిలవాల్సిన అవసరం లేదని ఒక వ్యక్తి అన్నాడు. ఈ రోజు మీరు పిలిచారు, ధన్యవాదాలు అని అన్నారు. ఎప్పుడు కూడా అఖిల పక్షం అవసరం లేదు, మీతో నాకు పని అనే మాట ఎప్పుడు కూడా రాదు. మీ అందరికి కూడా సంప్రదిస్తూ సహకారం తీసుకుంటూనే ముందుకు వెళ్తామని అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా సహకరించాలని. మీకు కూడా కొద్దిగా బాధ కలిగేది ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్లు ఆదిమదిప్పు దగ్గర రోడ్ పెంచాం, ఎందుకంటే లో లైంగ్ అవుతా ఉంది. దానికి కూడా అక్కడి నుంచి స్వతంత్ర హాస్పిటల్ దాకా రోడ్డు 98 లక్షలకి కొబ్బరికాయ కొట్టున్నాం. ఎందుకంటే ఆ రోడ్ను కూడా మేజర్ డ్రైన్ వెళ్ళింది, మీరు చూడొచ్చు. బోధి స్కూల్ నుంచి ఆదిమదిప్పం నుంచి లింగంపేట వాటర్ నుంచి వెళ్ళి అన్నాస దగ్గర కలిసింది. మేజర్ డ్రైన్ అయినప్పుడు దానికి రోడ్ లెవెలింగ్ గా రోడ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్ వేయకపోవడం లేకపోతే చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా అవుతుంది, అది తెలిసింది. ఎందుకంటే పక్కన ఆదిమదిప్ప మేజర్ డ్రైన్ కూడా ఉంటుంది, ఇటు సైడ్ ఏమో మేజర్ డ్రైన్ కట్టాం కాబట్టి మధ్యలో వాటర్ ఉంటే స్విమ్మింగ్ పూల్ లో ఉంటుంది. దీన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టేసి ఇప్పుడు అక్కడ 98 లక్షల శిలాఫలకం వేసాం. వర్క్ మొదలు పెట్టాలంటే వర్షం తగ్గాలి. వెంబటనే ఏంటిది స్విమ్మింగ్ పూల్ అని అంటే నగరం నీట మునుగడం అన్న ఈరోజు కొత్త ఏం కాదు, కానీ నీట మునిగే ప్రాంతాలు ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ దీనికి కనెక్టింగ్ ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా ఎలా డెవలప్ చేయాలన్నది అవగాహనతో చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. దయించి పెద్దలందరూ కూడా దీన్ని అవగాహనతోటి ఆశీర్వదించండి. డెవలప్మెంట్ అంటే 4-5 రోడ్లకు సంబంధించిన వ్యవహారం కాదు. ఆ 4-5 రోడ్లకి కనెక్ట్ అయ్యే లోపల నివసించే ప్రజల దగ్గర ఉన్న రోడ్స్, టైప్స్, పార్క్స్ చేస్తేనే అసలైన డెవలప్మెంట్. అక్కడ నివసిస్తున్న ప్రజలకి ఆ అప్రోచ్ రోడ్ ప్రాపర్ గా ఇవ్వగలిగితేనే డెవలప్మెంట్ అవుతుంది. ఆ ఆలోచనతో పనిచేస్తున్నాం. అందరూ స్వాగతించాలని. ఇంకేది ఉన్నా తెలియచేయండి. తప్పకుండా అన్నిటిని కలెక్టివ్ గా తీసుకొని దాన్ని మరొక మా చేతిలో ఉన్నట్టు వరకు 100% చేయడానికే కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. తీసుకోవాలి. ఈ పుష్కరం మనందరిది, మనందరి బాధ్యత. వచ్చిన అతిథిని గౌరవపదంగా స్వాగతించాలి. వచ్చిన వారి వలన నగరంలో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా నగరవాసుల్ని చూసుకోవాలి. వీటన్నిటిపైన గత సంవత్సరంగా గౌరవ కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, నేను కానీ, గౌరవ ఎంపీ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరి స్థాయిలో వారికి ఉన్న అవగాహన, అనుభవంతో ఈ సంవత్సరం పొడుగున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఓ పక్కన పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ కానీ, కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని నగరంలో రాజమండ్రి సిటీలో అదనంగా 2 సబ్ స్టేషన్స్ తెచ్చుకోవడంలో కానీ, అదనంగా 25 ట్రాన్స్ఫార్మర్ పెట్టడంలో కానీ చాలా చొరవ చూపిస్తా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ సిస్టమ్ ITMS ద్వారా గతంలో ఏ విధమైన తప్పిదాలు జరగకుండా ఎక్కడికక్కడ పుష్కర నగరాలు పెట్టి అక్కడ స్క్రీన్స్ పెట్టి ప్రజలు ఈరోజు బస్సు వచ్చింది, ఆ బస్సు ద్వారా ఎంతమంది వచ్చారు, ఏ ఘాటుకి వెళ్తున్నారు, ఒక ట్రైన్ వస్తా ఉంది, ఎంతమంది వస్తా ఉన్నారు, ఏ ఘాటుకి వెళ్తున్నారు,
ఏ ఘాట్లో ఎంత రద్దీ ఉంది, పుష్కర నగరాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ రద్దీ ఉంటే ఎక్కడ మనం దగ్గరలో ఉన్న పుష్కర నగరంలో ఉండొచ్చు, సేద తీర్చుకోవచ్చు, కాస్త తిని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏ ఘాట్లో తక్కువ అయితే ఆ ఘాటుకి ఎలా వెళ్ళాలి, ఇదంతా కూడా తెలియచేసే విధంగా ఐటీఎంఎస్ ద్వారా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని మొత్తం రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, రైల్వే, రోడ్డు మాధ్యమంలో వచ్చిన కార్లు కానీ అన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తా ఉన్నాం. దీని ద్వారా హోల్డ్ చేసే విధంగా, ఒకవేళ ఘాట్స్ ఎక్కువ అయితే పబ్లిక్ దగ్గరలో ఉన్న నగరంలో పబ్లిక్ ని హోల్డ్ చేసే విధంగా ఆ వ్యవహారం కూడా దృష్టి సారిస్తూ, అలాగే నగరాన్ని పట్టి పీడిస్తున్న ఏదైతే నీట మునిగే ప్రాంతాలు, మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అవగాహన చేసుకోవడం ఒక లెక్క అయితే సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన రావడం అన్నది ఒక లెక్క. అవగాహన చేసుకున్నాం, అవగాహన చేసుకుంటూ అక్కడ ఏదో నీట మునుగుతుంది కాబట్టి హైట్ పెంచేస్తే కాదు, హైట్ పెంచితే పక్క ప్రాంతం నీట మునుగుతుంది కాదు, వీటన్నిటిని కూడా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ముందుగా విఎల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్య, కుక్కంపేట డిమార్ట్ వెనకాల ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ నేరో అవ్వడం పెద్ద చేస్తున్నాం. మీరు వెళ్తే చూడొచ్చు ఎంత పెద్ద పని నడుస్తా ఉందో. ఒక 15 రోజులు ఆ సమస్య పరిష్కరించగలిగితే విఎల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నీట మునిగే పరిస్థితి ఉండదు. లలితానగర్ బోధి స్కూల్ ఆదమ దెబ్బ కనెక్ట్ అయ్యే పాయింట్, అక్కడ మేజర్ ట్రైన్ కట్టుకున్నాం. లింగంపేట వాంబే అమ్మక ఎన్ఆర్సీకి, ఎన్ఆర్సీ నుంచి నల్లా ఛానల్ అమ్మక గోదావరిలోకి వెళ్తా ఉంది. అంటే ఒకదానికోటి కనెక్ట్ చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్లే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. అభివృద్ధి, అలాగే అభివృద్ధితో పాటు ఒక ప్రాంతానికి కాకుండా వికేంద్రీకరణ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. చాలా నమ్మకం ఉంది, సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు, సమర్థవంతమైన వ్యక్తుల్ని మీరు ఎన్నుకున్నారు. అలాగే రాజకీయ పార్టీలు అందరి యొక్క సూచనలు కూడా తీసుకున్నాం, వారి అనుభవాన్ని తెలియచేయమన్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యువ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అర్బన్ ఎమ్మెల్యే గారికి అండ్ ప్రత్యేకంగా ధన్యవాదం. ఒక 2 minutes మాట్లాడి క్లోజ్ చేస్తాము. మీ అందరికీ ధన్యవాదం చేసే ముందు, పుష్కరం కానీ రాజమండ్రి సిటీ నడపడం కాదు, అది కమిషనర్ గారి బాధ్యత కాదు, మున్సిపాలిటీ మాత్రం బాధ్యత కాదు, మా అందరికీ బాధ్యత. మేము లేకుండా మేము ఏం చేయలేము. సో అట్లాంటి ఆలోచనలు ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లో మా అందరినీ తీసుకొచ్చి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆల్ పొలిటికల్ పార్టీస్, ఆల్ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరి ఇంట్రెస్ట్ గ్రూప్స్ తో తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ లో కూర్చోబెట్టి ఒక మంచి మీటింగ్ ఆలోచన ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అంటే ఒక టర్మ్ ఉంటుంది, ప్లానింగ్ ఈజ్ ద 50% సక్సెస్. సో ఇప్పుడు ఈ రోజు 2 years తర్వాత ఏం చేయాలని దీనికి సంబంధించి మాట్లాడితేనంటే మా ప్లానింగ్ చాలా సీరియస్ గా నడుస్తుంది. దట్ ఈస్ అ క్లియర్ మెసేజ్. సో మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారికి, సత్యనారాయణ గారికి, సెక్రటరీ గారికి, విశేష గారు, మన ఆదిరెడ్డిప్పారావు గారికి, షర్మిల గారు, అందరికీ కూడా, ఎన్జిఓస్ కి, శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ధన్యవాదం. అందరికీ కూడా నమస్కారం. మా ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కార్పొరేషన్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ కి నమస్కారం. మీరు చెప్పిన అన్ని కూడా పాయింట్స్ మేము నోట్ చేసుకున్నాము. అది ఆల్మోస్ట్ అందరినీ మాట్లాడితే 2 గంట అయింది. ఇంకా ఎంతసేపు మాట్లాడచ్చు నాకు కొంచెం డౌట్ కాబట్టి నేను తొందరగా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనకి ఆల్రెడీ కొన్ని విషయాలకు సంబంధించి మనకి ఎమ్మెల్యే గారు బాగా క్లియర్ గా సమాధానం ఇచ్చారు. ఇంకా కొన్ని విషయాలు మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, రకరకాల ఆలోచన ఉంటాయి, రకరకాల అనుమానం ఉంటుంది. సో నాకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ మీటింగ్ కి మాత్రమే, ఈ మీటింగ్ కి వచ్చిన తర్వాత మాత్రమే మా సలహా సూచన ఇవ్వచ్చు అని అదే మన దగ్గర అదే ఆలోచన ఉండకూడదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరి మంది కమిషనర్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కార్పొరేటర్. సో మనందరితో కలిసి పని చేస్తున్నాము. సో వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలంటే నా నుంచి ఒక సజెషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మీరు ఇంట్రెస్ట్, ఎందుకంటే
నేను వచ్చిన ఒక 1 year అయింది. ఇంకా చాలా మందికి ఆఫీసర్స్ కి అవగాహన ఉండకపోవచ్చు, పార్ట్ ఎక్స్పీరియన్స్ కి అంతా మెమరీ ఉండకపోవచ్చు. మీరు లోకల్ కాబట్టి ఖచ్చితంగా పుష్కర్ సంబంధించి కానీ, పుష్కరాలు కాకుండా మన టౌన్ కి అభివృద్ధికి సంబంధించి కానీ ఏమేమి చేయొచ్చు, ఏమేమి మీకు ఆలోచన ఉంది, ఒక కమిటీస్ మీరు ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏవైతే ఉన్నారు చిన్న చిన్న కమిటీస్ ఫామ్ చేసుకొని, మేము ఎందుకంటే జిల్లా లెవెల్లో మీటింగ్ పిలుస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డీఓ గారు ఒక ట్రాఫిక్ కమిటీ చూస్తుంటారు, మేము శానిటేషన్ కమిటీ చూస్తుంటాము. సో మీరు కూడా ఒక కమిటీ ఫామ్ చేస్తే మా దగ్గర రికార్డ్ ఉంటుంది. మేము కూడా మీటింగ్ లో పెట్టినప్పుడు మేము వాళ్ళు కూడా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్జిఓస్ కూడా ఏవైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా డొనేషన్ కానీ రకరకాల సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ఏవైతే అనుకున్నారో స్ట్రక్చర్ విల్ మేక్ ఇట్ పర్మనెంట్. ఆ పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటేనే ప్లానింగ్ కూడా ఒక కలిసి ప్లానింగ్ చేయడం జరుగుతుంది. అది ఒకటి. సెకండ్ ఏంటంటే మనకి డ్రైన్ సంబంధించి, క్లీనింగ్ సంబంధించి రకరకాల ఆలోచన ఉన్నాయి, రకరకాల సలహా సూచనలు మీరు ఇచ్చారు. అంటే గోదావరి కానీ రాజమండ్రి సిటీ కానీ ఒక మీరు హ్యూమన్ బాడీ లాగా అనుకోండి. హ్యూమన్ బాడీలో నీళ్ళు తాగినప్పుడు, ఏదైనా భోజనం తినేప్పుడు ఏ విధంగా గట్లో వెళ్ళాలి, అదే మన డ్రైన్స్ అన్నమాట. ఒక శానిటేషన్ వర్కర్ పొద్దున 5 గంటలు లేచి 4 గంటలు లేచి రోడ్కి ఇస్తారు. రోడ్కి ఇచ్చినప్పుడు అన్ని కూడా ప్లాస్టిక్ వేస్ట్ కానీ రోడ్ సిట్టింగ్ కానీ చేస్తుంటారు. అది చేసినప్పుడు ఆయనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది ఏంటంటే పైన డ్రైన్ కవర్ అయితే ఆయన సరిగ్గా లోపల నుంచి క్లీన్ చేయలేరు. ఇప్పుడు ఏదైతే డీశానిటేషన్ నుంచి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఏదైతే రికమెండ్ చేస్తారో అది చాలా మంచి డీశానిటేషన్ చేసే వల్ల మా గట్ ఏదైతే ఉందో అది కొంచెం క్లీన్ చేయడం జరిగింది. ఆ గట్ లో వచ్చిన ఏదైతే ప్లాస్టిక్ వేస్ట్, ఏదైతే రకరకాల వేస్ట్ ఉంటుందో అది మేము సరిగా కాపాడుకుంటే మా చెత్త బండికి కానీ చేస్తే ఆ గట్ క్లీన్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో అట్లాంటి పరిస్థితుల్లో డ్రైన్ డీశానిటేషన్ అని చేస్తున్నాము. ఇంకా ముద్ద సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు అందరికీ తెలియజేశారు. మనకి ఎస్టీపీ కడుతున్నాము, గోదావరి క్లీనింగ్ కూడా ఈ విధంగా తీసుకెళ్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఇందాక ఘాట్ సంబంధించి మాట్లాడినప్పుడు పుష్కరంకి కొన్ని పైలట్ స్టడీ మేము చేస్తున్నాము. దాంతో పైలట్ స్టడీలో ఒకటి ITMS, మన ఎమ్మెల్యే గారు చెప్పేది ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏ విధంగా ఎంతమంది ఇక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఉన్న హోల్డింగ్ ఏరియాస్ ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ టైంకి వాళ్ళు ఘాట్స్ కి వెళ్ళాలి. ఘాట్స్ కి వచ్చేసరికి క్లీనింగ్ కూడా, శానిటేషన్ కూడా మేము అవుట్ సోర్స్ చేయడానికి ఒక పైలట్ స్టడీ చేస్తున్నాము. దాంట్లో అవుట్ సోర్సింగ్ సంబంధించి ఘాట్స్ లో ఉన్న క్లీనింగ్, ఘాట్స్ కి అనుకూలంగా రోడ్ ఏరియాలో ఉన్న క్లీనింగ్, అదేవిధంగా రివర్ బైట్ లో ఉన్న క్లీనింగ్ కూడా మీరు కలిపి కూడా ఒక అవుట్ సోర్స్ చేయడానికి మేము పైలట్ స్టడీ చేస్తూ దానికి, ఎందుకంటే పుష్కరంకి వచ్చేసరికి అది క్లీన్ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఉంది, అట్లాంటి పైలట్ స్టడీ మేము చేస్తున్నాము. తర్వాత మనం ఓవరాల్ రాజమండ్రికి వచ్చేసరికి అంటే మేము చూస్తుంటాము ఇక్కడ ఎట్లా ఏ విధంగా గోదావరి మనకి వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ గోదావరి, మన సిటీ నుంచి ఏం కావాలి, గోదావరి నుంచి ఏం కావాల్సి ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు గోదావరి రాజమండ్రి ఏంటంటే దాంట్లో ఇందాక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు, కంబాల్ చెరువు ఇస్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. కంబాల్ చెరువు, ఇది నాగేశ్వర పార్క్, అక్కడ టీటీడీ కళ్యాణ మండపం, ఎస్కేడీలో కూడా ఒక చిన్న చెరువు లాగా ఉంది, తెలుగువారి చెరువు, అన్ని కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. పూర్వకాలంలో వర్షం వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఓవర్ఫ్లో ఉంటుందో సర్ప్లస్ వాటర్ అది అక్కడ హోల్డింగ్ చేసేవాళ్ళు. సో అన్ని కూడా డెవలప్మెంట్ చేసే వల్ల ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేసే వల్ల ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి ఇట్ ఈస్ లైక్ లంగ్స్. మనకి ఎక్స్ట్రా ఏదైతే ఎయిర్ పొల్యూషన్ జరుగుతుందో లంగ్స్ సీమ్స్ టు ప్యూరిఫై ఇట్. సేమ్ మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ కూడా అదే రోడ్. ఎక్స్ట్రా వాటర్ వచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ రిజర్వాయర్ యూస్ టు ప్యూరిఫై ఇట్ అండ్ సెండ్ ఇట్ టు గోదావరి. అది రకరకాల యాక్టివిటీస్ వల్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సంబంధించి ఏదైతే వాళ్ళకి ఏదైతే యూటిలిటీ ఉందో అది చాలా తగ్గింది. సో అది కాపాడుకోవడానికి ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు అదే చెప్పారు, లాస్ట్ టైం కంబాల్ చెరువు వల్ల అది జరిగింది. సో ఇప్పుడు మీరు వర్షం చూస్తారు నెక్స్ట్ 1 or 2 months, జూలై ఆగస్ట్ లో వర్షం వచ్చినప్పుడు అట్లాంటివి చేరునన్నా కాపాడకపోతే ఖచ్చితంగా అన్ని వాటర్ కూడా రోడ్ పైన వస్తుంది. సో 2 months 3 months ఎస్పెషల్ గా అక్కడ అన్ని టూరిజం యాక్టివిటీ ఆపేసి స్పెసిఫిక్ గా ఏ విధంగా ఆ లెవెల్ తగ్గించేసి ఆ ఎక్స్ట్రా స్పేస్ వచ్చిన వాటర్ కి ఇస్తూ మేము ఏ విధంగా రోడ్ చేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు అని దానికి కూడా మేము ఒక యాక్షన్ రెడీ చేస్తున్నాము. సో ఈ వర్షాకాలంలో ఏదైతే అవుతుందో దట్ ఈస్ అవర్ న్యూ స్టడీ. అదే మేము ఫ్యూచర్ లో కూడా నెక్స్ట్ 2 years 3 years లో కూడా అదే ప్లాన్ చేయడం జరుగుతుంది. సో దానికి ఏంటంటే ఒక యూనిఫామ్ గా ప్లాన్ తో మేము వెళ్తున్నాము. అన్ని కూడా మీరు కూడా మాతో ఉన్నారు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మేము
వీఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద సిస్టమ్. దాంట్లో ఏ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అయినా కూడా అవ్వకపోయినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సిస్టమ్ అక్కడ తీసుకెళ్తారు. ఇక్కడ ఉన్న సిస్టమ్ అంటే మీరే. సో అఫీషియల్ కి సంబంధం లేకుండా ఈ మెమరీలో ఉండాలి, ఈ మన దగ్గర ప్రాపర్ గా తెలియచేయాలి కాబట్టి ఆ సిస్టమ్ మీరు అందరూ కూడా తీసుకెళ్తారు. డెంగ్యూ వాటర్ సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చర్యలు చేశారు. ఎజోన్ టుడే అంటే ఇందాక ఐ థింక్ విశ్వేశ్వర గారు మాట్లాడినప్పుడు ఉన్నారు మంచిగా లేదు. నేను కూడా మున్సిపల్ వాటర్ తాగుతున్నాను నా ఇంట్లో. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ యూజింగ్ మున్సిపల్ వాటర్. సో ఖచ్చితంగా నీళ్ళు ఏ విధంగా వస్తుంది, దానికి క్వాలిటీ ఏ విధంగా ఉంది, క్లోరిన్ టెస్ట్ ఏ విధంగా జరుగుతుంది, మేము కూడా ఇష్యూ చేస్తున్నాము. ఇంకా కొన్ని విషయాలు ఉండొచ్చు, కొన్ని చోట్లలో ఏదైనా ఇష్యూ ఉండొచ్చు, అది కూడా మేము సిస్టమ్ లో పెట్టుకొని ఇంప్రూవ్ చేయడానికి మేము మొత్తం ట్రై చేస్తున్నాము. మనకి ట్రాఫిక్ కి వచ్చేసరికి అంటే పుష్కరంకి ఒక ఏ విధంగా జస్ట్ 2 minutes మీకు చెప్తాను హార్బర్ కానీ. మనకి రాజమండ్రి సిటీ ఏదైతే ఉందో, రాజమండ్రి సిటీలో కొన్ని ఘాట్స్ ఉన్నాయి. అది ఎలంగా గోదావరి. రాజమండ్రి బయట మొత్తం తీసుకోవడానికి జిల్లా ఉంది. సో ఏదైతే ఘాట్స్ ఉన్నాయో ఘాట్స్ మేము కోర్ ఏరియాకి అనుకున్నాము. కోర్ దట్ సెంట్రల్ ఏరియా. తర్వాత కోర్ ఏరియా పెరిఫెరీ, కోర్ ఏరియా సంబంధించి ఏదైతే సిటీ ఉందో సిటీ ఏరియా ప్లానింగ్ ఇస్ బఫర్ ఏరియా. అవుట్ సైడ్ ద సిటీ ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఏరియా ప్లానింగ్ ఇస్ పెరిఫెరీ. సో 3 జోన్స్ డివైడ్ చేసాము, కోర్, బఫరింగ్, పెరిఫెరీ. సో ఇందాక ఆది గారు కూడా మాట్లాడినప్పుడు బయట మేము పార్కింగ్ ఏరియా పెడుతున్నాము, అన్ని కూడా పెరిఫెరీ ఏరియా సంబంధించి యాక్టివిటీస్. కోర్ ఏరియా అంటే సిటీలో ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి బఫర్ ఏరియా సంబంధించి యాక్టివిటీ. తర్వాత ఆర్ట్స్. మీరు రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ మేము కూడా వెళ్ళాము. అక్కడ మీరు కూడా చాలా మంది వెళ్ళి ఉంటారు. మహాకుంభకి వెళ్ళడం జరిగింది మన ప్రయాగరాజ్ లో, గంగా ఘాట్ పక్కన. సో మేము అఫీషియల్ గా మీకు ఫిగర్ చెప్పలేము, కానీ రిపోర్ట్ చేసిన ఫిగర్స్ కన్నా చాలా ఎక్కువ ఫిగర్స్ మనకి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు అక్కడ. సో ఐ కెనాట్ టెల్ ద ఫిగర్స్, బట్ ద ఫిగర్స్ ఆర్ గ్రూసమ్. ఇక్కడ రాజమండ్రికి వచ్చేసరికి మీరు చాలా మంది చాలా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకన్నా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకన్నా మీకు చాలా మంచి అవగాహన ఉంది సిటీ సంబంధించి, నేను కాదనట్లేదు. ఒక 2-3 పాయింట్స్ నేను చెప్తా ఉంటే, there's a difference between 2015 and 2027. There's a difference between 2003 and 2027. మీరు మీ ఇంట్లో 2015 లో మీ దగ్గర ఎన్ని 4 wheelers ఉండేటివి, మీ దగ్గర 2003 లో ఎన్ని 4 wheelers ఉండేటివి, ఎంతమంది సొంతగా డ్రైవ్ చేసి వచ్చేవాళ్ళు, ఎన్ని 2 wheelers ఉన్నటివి, ఎంతమంది సొంతగా డ్రైవ్ చేసి వచ్చేవాళ్ళు. ఈ రోజు మీ దగ్గర ఎన్ని 4 wheelers ఉన్నాయి ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్క మంది ఒక 4 wheeler లో ఎంతమంది కూర్చున్నారు మీరు చెక్ చేయండి. ఒకటి. సెకండ్, 2003లో కానీ 2015లో కానీ లేదా ఎంతమంది కానీ మీకు సోషల్ మీడియా రకరకాల పరిస్థితి ఎలా ఉంది, అసలు సోషల్ మీడియా అది డెఫినేషన్ లోనే లేదు. ఇప్పుడు మహాకుంభకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 144 సంవత్సరంలో జరిగిన మహాకుంభ, ఆ మెసేజ్ తోనే అక్కడ ఉన్న క్రౌడ్ 30 crores కన్నా 60 crores అయింది. ఒక మెసేజ్ తోనే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా, దట్ ఈస్ రియాలిటీ. ఎందుకంటే ఏదో ఒకటి జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అని చెప్పి జనాలు విపరీతంగా వస్తున్నారు. సో మీరు 50 రోజులు 2 years తర్వాత ఏ విధంగా మీరు పుష్కరం అనుకున్నారో మీకు అందరికీ తెలుసు. నాకు ఒకటే మెయిన్ ఆలోచన అంటే మిగతా కన్నా సేఫ్టీ ఇస్ ద పెరమౌంట్ ప్రయారిటీ. మన సిటీలో ఉన్న వాళ్ళకి అసలు ఖచ్చితంగా ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి దే ఆర్ అవర్ గెస్ట్ అన్నమాట, వాళ్ళకి కూడా ఈ విధంగా ఇబ్బంది రాకూడదు. అది మా ఫస్ట్ ప్రయారిటీ. మిగతా మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వాలి, వాళ్ళకి భోజనం ఇవ్వాలి, టాయిలెట్స్ పెట్టాలి, స్నానం చేయడానికి అది చేయాలి, పిండి ప్రధానం రిచువల్స్ చేయడానికి ఏదైతే చేసి వాళ్ళు ఆలోచన చేసి ఇస్తారో మంచి వాళ్ళకి చేపించాలి అని, అది కూడా మాకు ప్రయారిటీ. కానీ సేఫ్టీతో పెరమెంట్ ప్రయారిటీ. బయట నుంచి వచ్చిన జనాల్ని అక్కడ కోర్ ఏరియాకి వచ్చేసరికి ఉన్న ఘాట్ 13 ఘాట్స్. సో ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మనకి పుష్కరం అంటే ఒకటి ఘాట్స్ మాత్రమే కాదు, ఒక రాజమండ్రి మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఘాట్ ని పుష్కర్ ఘాట్ చెప్పి మేము ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నాము. జనాలు కన్ఫ్యూజ్ అయిపోవాలి, ఏ పుష్కర్ ఘాట్కి వెళ్ళాలి, ఈ పుష్కర్ ఘాట్కి వెళ్దామా లేదా ఆ పుష్కర్ ఘాట్కి వెళ్దామా. సో అన్ని ఘాట్స్ లో పుష్కర్ ఘాట్, అన్ని సిటీలో రాజమండ్రి సిటీ. ఇదంతా డెఫినేషన్ అంతా ప్లానింగ్ చేయడానికి చాలా చాలా రకరకాల స్టెప్స్ ఉంటాయి. సో మేము కూడా ఒక విజన్ ప్లాన్ తో ఒక ఫిలాసఫీతో ముందుకు వెళ్తున్నాము. బట్ సేఫ్టీ ఇస్ అవర్ మోస్ట్ ప్రయారిటీ.
ఇంకోటి ఏంటంటే ఈ సిటీ మాది మేల్దర్ది. ఈ సిటీకి వచ్చేసరికి చిన్న వ్యాపారస్తులకి ఇబ్బందులు పెట్టడానికి నాకు అసలు ఏమీ ఇంటెన్షన్ లేదు. ఈ రోజు కానీ రేపు కానీ నేను ఏదైనా వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఐ విల్ నాట్ అలౌ ఈవెన్ ఎనీబడీ ఎల్స్ ఆల్సో. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఒక సైంటిఫిక్ ప్లానింగ్ తో ఏ విధంగా మనకి సైంటిఫిక్ ప్లానింగ్ ఏంటంటే ఏ విధంగా రోడ్డు పక్కన ఉన్న కాలనీ ఏరియా ఐడెంటిఫై చేయగలుగుతాము, వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసుకొని ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు ఐడి కార్డు ఇస్తున్నాము. ఐడి కార్డు ఇస్తే వాళ్ళకి అక్కడ మొత్తం ఒక మౌలిక సదుపాయాలు లాగా ఒక ప్లేట్ఫామ్ రెడీ చేస్తున్నాము. సో మౌలిక సదుపాయాలు అంతా ఇస్తే వాళ్ళకి అక్కడ షిఫ్టింగ్ పెట్టుకొని వాళ్ళకి ఏదైతే వాళ్ళు మనకి వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము పాస్ చేస్తాము. వీఆర్ డూయింగ్ ఇట్, వీఆర్ ప్లానింగ్ ఇట్. అన్ని అయిపోయినాక మాత్రమే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో చిన్న వ్యాపారస్తులు అంటే మాకు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీళ్ళే పోస్టులు చేసి ముందుకు వెళ్తారు. మొన్న మాకంగా వెళ్ళినప్పుడు ఒకరావు గారు మొత్తం ఘాట్ ఏరియాలో గంగాలో షాప్స్ వాళ్ళు ఒకరికి రాలేదు. సో ఘాట్ ఏరియాలో పెట్టిన బండి కానీ తిప్పల బండి కానీ అన్ని కూడా చిన్న వ్యాపారస్తులు. వాళ్ళు మాకు సపోర్ట్ సిస్టమ్ గా ఉంటారు. మీరు సిటీలో ఉంటారు, వాళ్ళు సపోర్ట్ సిస్టమ్ గా ఉంటారు. సో వాళ్ళు ఏ విధంగా ఇక్కడ పెట్టాలి, ఆ కోర్ ఏరియా ప్లానింగ్ సంబంధించి, బఫర్ ఏరియా ప్లానింగ్ సంబంధించి, పెరిఫెరీ ఏరియా ప్లానింగ్ సంబంధించి మొత్తం ప్లాన్ చేసుకొని వాళ్ళకి అన్ని కూడా చేస్తున్నాము. సో ఐ హ్యావ్ ఫుల్ ట్రస్ట్ ఇన్ యూ. మీ పైన మాకు కంప్లీట్ నమ్మకం ఉంది. మీరు ఏ విధంగా చెప్తారో ఏ విధంగా చేస్తారు, మేము మీతోనే ఉంటాను. మీరు దయచేసి కొంచెం నమ్మకం మా పైన పెట్టండి. ఐ మేక్ షూర్ దట్ వీఆర్ గోయింగ్ టుగెదర్. ఇది ఒకటి పార్టీ సెకండ్ పార్టీ కాదు, మీ అందరికీ కూడా కలిసి పుష్కరం చేయాలి. రాజమండ్రి యాజ్ అ సిటీ విల్ కన్వర్ట్ ద పుష్కరం. రాజమండ్రి సిటీ పుష్కరం చేసినప్పుడు కూడా ఏదైతే గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే గారు ఫండ్స్ తీసుకొస్తారు వాళ్ళని కూడా ఏ విధంగా మాక్సిమం యూటిలైజ్ చేసేలాగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము. సో అదే ఆలోచనతో వెళ్తున్నాము. మరొకసారి ఈ రోజు మన ఎస్పెషలీ మా ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు. మీకు మంచి ఆలోచనతో ఒక మంచి ప్లేట్ఫామ్ అనేది ఏర్పాటు చేశారు. కమిటీస్ కూడా ఫామ్ చేసేస్తే వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ స్టెప్ ఆల్సో. అది మీరు ఇంట్రెస్ట్ బట్టి ఏ విధంగా ఎవరెవరికి ఏం ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి మీరు కమిటీ ఫామ్ చేయొచ్చు. మా మీటింగ్ జరిగినప్పుడు కూడా మేము వాళ్ళని పిలుస్తాము అండ్ వీ విల్ టేక్ అవర్ ఎజెండా ఫార్వర్డ్. ఎన్జిఓస్ గారి అందరికీ కూడా మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు సార్.